నమ్మదగిన దేవుడు. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని నడిపించిన విధానం ప్రతి స్థలంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి దినం, ప్రతి పగలు, ప్రతి రాత్రి నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరి గత వారంలో మీరు చేసిన సహాయం ప్రభువా, మరి బబులోను రాజ్యం గురించి మేము ధ్యానం చేయడానికి సహాయం చేశారు. మరి ఈసారి అష్షూరు రాజ్యము బబులోను రాజ్యమును మరి అణిచివేసి మరి మాదీ పార్షిక రాజ్యం ఏ విధంగా వచ్చిందన్నది ఈరోజు ధ్యానం చేస్తుండగా మీరు సహాయం చేయండి, దయ చూపించండి. ఈ మాదీ పార్షిక రాజ్యానికి బైబిల్కి ఉన్న సంబంధం ఏంటి, ఆ చరిత్రను మేము నేర్చుకోవడానికి, మేము అర్థం చేసుకోవడానికి, దాని ప్రకారంగా మేము అన్వయించుకొని ప్రవర్తించడానికి, ఇతరులకి నేర్పించడానికి, మా జీవితాలు ఒక మాదిరిగాను, మా యొక్క పరిచర్యలు ఒక మాదిరిగాను, మా కుటుంబాలు ఒక మాదిరిగాను ఉంచమని, కృప చూపించమని, మీ ప్రయాస వ్యర్థం కాదని చెప్పావు కనుక దీని గురించి ప్రయాసపడుతున్న మీ సేవకులు మరి ఎస్పి రావు గారిని, మరి అలాగే పెదబాబుని, అలాగే రికార్డింగ్ చేస్తున్న కుమారుడు సామ్యాలు, అలాగే భాషరామ్ గారిని, వచ్చినట్టు సంఘస్థులను, తర్వాత లైవ్లో ఇది చూస్తున్నటువంటి యూట్యూబ్లో చూస్తున్న వారిని మీ కృపతో జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా మమ్మల్ని అందరిని పెట్టి మీరు మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు నన్ను నడిపించిన విధానం స్తుతిస్తూ, మరి ఈ దినం కూడా నేను నా భార్య కూడా ఇక్కడ రావడానికి, నా భార్యతో పాటు ఇక్కడ ఉండడానికి, అలాగే చిన్నబాబు కుటుంబంతో కూడా ఇక్కడ వైజాగ్లో ఉండడానికి మరి మీరు కృప చూపిన విధానం, పెద్దబాబు కుటుంబం మరి రాజమండ్రి రావటం, మళ్ళీ రాజమండ్రి వెళ్ళిపోవడం, అలాగే అక్కను కూడా జామించి తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం, కుటుంబాన్ని అంతటినీ ఈ వారంలో సమకూర్చి మాకు ఇచ్చిన ఆత్మీయులతో సహవాసం, ఇక్కడ దుబ్బాట్లు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విధంగా నువ్వు చేసిన ఉపకారాలు మేలు తలపోసుకుంటూ గత కాలంలో నువ్వు చేసినటువంటి మేలుకి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ దిన కార్యక్రమాన్ని నీకు అప్పగించుకొని చున్నాం. మీ కృపతో చంటి బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మీ కృపతో జ్ఞాపం చేసుకోండి, దయ చూపించండి. ఈ స్థలాన్ని ఆశీర్వదించండి, ఇక్కడ పరిచయం దీవించండి, కుటుంబాలను దీవించండి, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకంగా గడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మా కాపరివైనందున ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున సమృద్ధిగా ఉన్నది, మా కాపరివైనందున ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది, మా కాపరివైనందున ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందున సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగు. ఆయనే మనకు కాపరి, ఆయనే ప్రధాన కాపరి. కాబట్టి దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం. ఈ స్థితిలో ఉన్నాము అంటే, ఇంకా బ్రతికున్నాము అంటే ఆయన కృప తప్ప ఇంకేమీ లేదు ప్రియులారా. కాబట్టి మొదటగా ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. ఓకే, నేను మాదీ పార్షిక రాజ్యాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బైబిల్ క్లాసు. మరి ఈ 19వ తారీఖు మరి మార్చి నెల 2025 సంవత్సరంలో మనం ఈ రీతిగా ఇక్కడ మరి దుబ్బాడు ప్రాంతం, వైజాగ్ దుబ్బాడులో మనం ఈ విధంగా బైబిల్ స్టడీలో కలుసుకున్నామంటే అది దేవుని కృప. మరి ఈరోజు మన పార్షిక రాజ్యం ధ్యానం చేస్తున్నామంటే దేవుని కృప. ఎందుకంటే మన పాంప్లెట్లు మీరు పట్టుకోండి. పాంప్లెట్లో గత అష్షూరు రాజ్యం గురించి 3వ పేజీలో అష్షూరు రాజ్యం గురించి చూసాం. అష్షూరు రాజ్యం ఎక్కడుందో మ్యాప్లో మీకు చూపించడం జరిగింది. అష్షూరు రాజ్యం అన్నది ఇక్కడ పైన ఉంది. యూఫ్రటీస్ టైగ్రిస్ అంటే టైగ్రిస్ నది పైన ఉత్తరాన అష్షూరు రాజ్యం. ఈ అష్షూరు రాజ్యం వాళ్ళు మరి యూదుల్ని
పైన ఉన్న ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఉన్నది కదా, ఇది యూదులు, యోధా రాజ్యం ఇది. దీనికి పైన షోమ్రోన్ ఉండేది కదా, ఇశ్రాయేల్ 10 గోత్రాలు. వాళ్ళు చెరకు తీసుకుపోయిన రాజ్యం ఈ అష్షూరు రాజ్యం. ఆ తర్వాత చూసాం బబులోన్ రాజ్యం చూసాం. యూఫ్రటీసు నది దిగువన దక్షిణాన ఉన్నటువంటి బబులోన్. వీళ్ళు ఈ యెరూషలేము అంటే యూదుల్ని, దక్షిణ రాజ్యాన్ని మరి చెరకు తీసిపోయారు. లాస్ట్ క్లాస్లో మనం చూసాం. వీళ్ళని ఈ 2 గోత్రాలు వీరి చెరకు తీసిపోయారు, పైన 10 గోత్రాలు వీరి చెరకు తీసిపోయారు. కాబట్టి మొత్తం దేశం అంతా ఇప్పుడు ఖాళీగా ఉంది. ఇప్పుడు 70 సంవత్సరాలు గడిచింది. ఈ 70 సంవత్సరాలు గడిచిన తర్వాత టైగ్రీస్ నదికి చూసారా, తూర్పున ఒకటి ఉంది, ఇదే పారసీక శోషణ కోట. ఇది మాది పారసీక రాజ్యం అంటారు దీన్ని. ఈ మాది పారసీక రాజ్యం ఇప్పుడు ఈ 70 సంవత్సరాల తర్వాత బబులోన్ రాజ్యాన్ని అణచివేసి లాస్ట్ మంత్ మనం చూసాం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో లాస్ట్లో బెల్షస్సర్ని హతుడయ్యాడు. బెల్షస్సర్ చనిపోయిన తర్వాత మాదీ పారసీకులు ఏం చేశారంటే ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు పదవుల్లోకి వచ్చారు. ఇప్పుడు మాదీ పారసీక రాజ్యం వచ్చిన తర్వాత బీసీ క్రీస్తుపూర్వం 538 నుంచి 331లో వీళ్ళు బబులోన్ రాజ్యాన్ని జయించిన తర్వాత ఎలా పరిపాలించారు, ఏ రాజులు పరిపాలించారు అన్నది అక్కడ మీకు యోధా రాజుల తాలూకా అంటే యోధా నాయకులు వాళ్ళు. ఆ కాలంలో యోధా నాయకులు ఎవరు, పారసీక రాజుల తాలూకు లిస్ట్ ఇక్కడ ఏమైనా జరిగింది. మీకు పాంప్లెట్లో కూడా ఉన్నాయి, ఒక్క స్మెడ్డిస్ తప్ప మీకు ఈ పాంప్లెట్ల పేర్లే. అలాగే ఆ కాలంలో ప్రవక్తలు ఎవరు వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క రిఫరెన్స్లు. ఆ జెరుబ్బాబెల్ తాలూకు రిఫరెన్స్ ఎక్కడుంది, ఎస్తేర్ తాలూకు రిఫరెన్స్ ఎక్కడుంది, ఎజ్రా తాలూకు రిఫరెన్స్ ఎక్కడుంది, నెహెమ్యా తాలూకు రిఫరెన్స్ ఎక్కడుంది. అంటే క్రైస్తవ నాయకులు లేదా యోధా నాయకులు ఎవరంటే జెరుబ్బాబెలు, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా. వాళ్ళ నలుగురిని మనం మూలంగా తీసుకోవాలి. వాళ్ళ కాలంలో ఎవరు రాజులు పారసీకులకి, ఎవరు ప్రవక్తలు అన్నది ఆ కాలక్రమంలో మనం స్టడీ చేస్తాం, ఆ పాంప్లెట్లో ఉన్న పేర్లు. ఇప్పుడు ఆ కాలక్రమంలో మనం చరిత్ర చూసేటప్పటికి ఈ పారసీక రాజ్యం ఎలా ప్రారంభమైంది, మరలా ఈ పారసీక రాజ్యం ఎలా ముగింపైంది. ప్రారంభం కోరెస్ కాలంలో అయ్యింది, ముగింపు దర్యాబెస్ 3 ఈయన కాలంలో ఈ రాజ్యం ముగింపయింది. మరి ఈ పరిస్థితులన్నీ కూడా మనకి బైబిల్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఈ రాజ్యం గురించి. మరి అన్నింటినీ మనం వచనాలు చూడలేం, కానీ క్లుప్తమైనటువంటి విషయాలు మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి అసలు ఈ రాజ్యం పుట్టకముందే ఈ రాజ్యం గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఈ రాజ్యం పుట్టకముందు ఈ రాజ్యం గురించి ప్రవచనాలు మనం పోయినసారి దానియేలు గ్రంథంలో చూసాం. దానియేలు గ్రంథంలో అంటే మరి అవి కూడా ఇవన్నీ రాత్రి బోర్డు ఫుల్ నిండిపోతుంది, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో మీకు గుర్తుందా, బబులోను రాజ్యానికి, పారసీక రాజ్యానికి, గ్రీకు రాజ్యానికి, రోమా రాజ్యానికి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక దర్శనం చూపించాడు నెబుకద్నెజరుకి దేవుడు. అంటే ఇంక ఈ రాజ్యం పుట్టలేదు, కానీ దానియేలు గ్రంథంలో ఆ దర్శనం చూపించాడు. దానికంటే ముందు యెషయా ప్రవక్త కూడా ప్రవచించాడు. యెషయా ప్రవక్త అయితే 150 సంవత్సరాల ముందు ప్రవచించాడు ఈ రాజ్యం రాకముందే. యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 44వ అధ్యాయం 28వ వచనం. కొద్ది ఇంపార్టెంట్ అక్కడక్కడ విషయాలు నేను చదివిస్తాను, ముఖ్యమైన విషయాలు. మిగతా రిఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. ఈ పారసీక రాజ్యం ఇంకా పుట్టలేదు, పారసీక రాజులు ఇంకా ఏవి ప్రభుత్వమే రాలేదు. యెషయా చెప్పాడంటే యెషయా ఏ కాల ప్రవక్త? మన యోధా రాజుల్లో చూసేటప్పుడు 10వ రాజు ఉజ్జియా, 11వ రాజు యోతాము, 12వ రాజు ఆహాజు, 13వ రాజు హిజ్కియా. యోధా రాజుల కాలంలో 10, 11, 12, 13 అయిన యోధా రాజుల కాలంలో యెషయా జీవించాడు. ఈయన యోధా రాజు యొక్క ప్రవక్త. ఆ కాలంలో ఈయన చెప్పాడు, నువ్వు అంటే కోరేసు గురించి చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, కోరేసుతో నా మంద కాపరి, అండర్లైన్, నా చిత్తమంతయు నెరవేర్చేవాడా అని చెప్పువాడును నేనే. ఏమన్నాడండి కోరేసుని? నా మంద కాపరి. లాస్ట్ టైం కూడా చూసాం బబులోన్ రాజు గురించి. బబులోన్ రాజు నెబుకద్నెజరు ఎవరు? నా దాసుడు, నా సేవకుడు అన్నాడు, అన్యుణ్ణి. ఇప్పుడు కూడా అన్యుడైనటువంటి కోరేసు ఏమంటున్నాడు? నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చేవాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నువ్వు కట్టబడదువనియు దేవాలయం నాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. అంటే ఇంకా దేవాలయం ఉంది యెషయా కాలంలో. యెషయా కాలంలో ఇంకా యూదుల మందిరం ఇంకానే ఉంది, అక్కడే ఉంది. ఆ మందిరం తీసేస్తారని బబులోనీలు వచ్చి, ఆ 70 సంవత్సరాల తర్వాత కోరేసు అన్నవాడు మరలా ప్రభుత్వం చేస్తాడని, ఆయన వచ్చి మరలా వీళ్ళు మందిరం కట్టుకోవడానికి యూదులకు అవకాశం ఇస్తాడని,
ఆయనని అభిషేకిస్తున్నానని, ఆయన నా మంద కాపరని, ఆయన నా దాసుడని, నా సేవకుడని, ఆయన గురించి ఆయన పుట్టక ముందే 150 సంవత్సరాల ముందే ఇంచుమించు ప్రవచించాడు యెషయా. ఇంకా మీరు 45 అధ్యాయంలో చూస్తే, అతని పక్షంన జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను రాజుల నడికట్లను ఇప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. నేను నీకు ముందుగా, ఇంకా చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మొరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇవన్నీ మీరు తర్వాత మీరు చదవచ్చు. యెషయా తాలూకా కథ ప్రవచనాలు మీరు, అంటే యెషయా ఏం చెప్తున్నాడంటే మాదీ పారసీక రాజు గురించి, ఆ ప్రభుత్వం గురించి, ఆ ప్రభుత్వం రాకముందే, ఆయన పుట్టకముందే ప్రవచించాడు. ఆ రాజు వస్తాడని, ఆయన రాజు దేవాలయాన్ని కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాడని, ఇదంతా కూడా భవిష్యత్తు ముందుగానే చెప్తున్నాడు. మనకి ఇక్కడ అర్థమైంది. ఇంకా మన అలాగే దానియేలు గ్రంథంలో మనం ఏం చూసాం? దానియేలు గ్రంథం ఎలా చెప్పాడు? ఈయన తర్వాత కదా దానియేలు. చెరకు వెళ్ళకముందు ప్రవక్త యెషయా, చెరలో ప్రవక్త దానియేలు. ఎవరి ముందో ఎవరు వెనక మనం గుర్తెట్టుకోవాలా. పుస్తకాలు కాదు, యెషయా గ్రంథం ముందు ఉంటుంది, దానియేలు గ్రంథం వెనకాల ఉంటుంది. కానీ చరిత్ర చదివేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు అగ్గే జకర్యా మలాకు వచ్చినప్పుడు కూడా ఎజ్రా నెహెమియా ఎస్తేరు గ్రంథాలు కూడా కొన్ని పుస్తకాలు ఒకదాంతో బాగానే ఉంటాయి, కానీ కొన్ని పుస్తకాలు ముందు వెనక ఉంటాయి. ఆ పుస్తకాల ప్రకారంగా మనం చదువుకున్న ఈ క్యారెక్టర్ ప్రకారంగా మనం చదువుకోవాలి ఆ కాలక్రమాన్ని. కాబట్టి ఇప్పుడు దానియేలు ఏమంటున్నాడు? చెరలోని ప్రవక్త దానియేలు గ్రంథం 2 అధ్యాయంలోను, దానియేలు గ్రంథం 7 అధ్యాయంలోను దర్శనంలో ఏం చెప్పాడు? అది మీకు రెఫరెన్స్ కరెక్ట్గా ఇస్తాను, కావాలంటే నోట్ చేసుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనం ఇది. ఇది ముందు మీరు మైండ్లో అది పెట్టుకోవాలా. ఇది దానియేలుకు వచ్చింది కాదు, ఇది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనం. అయితే అర్థం మాత్రం దానియేలు చెప్పాడు. 32వ వచనంలో 2:32లో మీరు చూసినట్లయితే శిరస్సు మేలేమో బంగారం, రొమ్మేమో భుజములను వెండి అని ఉంది కదా, ఉదరములు తోడలు ఎత్తడివి అని. అంటే ఇప్పుడు శిరస్సు ఎవరు? బబులోను రాజ్యం, ఆ బంగారం. ఇప్పుడు రొమ్ము భుజాలు పారసీక రాజ్యం. ఈ పారసీక రాజ్యం గురించి ఈ రకంగా లోహాలతో పోల్చి దానియేలుకు నెబుకద్నెజరు చూపించాడు. దాని అర్థం దానియేలుకు బయలుపరిచాడు. అలాగే 7వ అధ్యాయంలో మనం చూస్తే 3 వచనం చదువుతాను చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో ఉండి పైకి ఎక్కాను. 4 గొప్ప జంతువులు. ఆ 4 ఏంటంటే సింహం మొదటిది, 4వ వచనం, సింహంను పోలినది. ఈ సింహం ఎవరు? బబులోను రాజ్యం. అంటే గత వారం మనం చూసినటువంటి బబులోను రాజ్యం అయిపోయింది సింహం. అలాగే ఇంకా తర్వాత చూడండి 5వ వచనంలో, రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. ఈ ఎలుగుబంటే ఈ పారసీక రాజ్యం. ఇది దానియేలుకు వచ్చిన దర్శనం. ఇది అంటే దానియేలుకు వచ్చిన దర్శనంలో ఎలుగుబంటు, నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనంలో వెండి. ఇంకా మీకు ఈ రాజ్యం గురించి దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో మీకు ఇంకా ఎక్కడ చూపించాడంటే 20వ వచనం, 8వ అధ్యాయం 20వ వచనం. నీవు చూసిన 2 కొమ్ములు గల ఆ పొట్టేలు ఉన్నదే, ఆ పొట్టేలు చూస్తున్నావు కదా నువ్వు, ఆ పొట్టేలు ఏమనుకుంటున్నావు? అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజులను సూచించుచున్నది. ఆ పొట్టేలుకి 2 కొమ్ములు. ఆ 2 కొమ్ములు, ఒక కొమ్ము మాదీయు, ఒక కొమ్ము పారసీకులు. అంటే యెషయా గ్రంథంలో కానీ దానియేలు గ్రంథంలో కానీ, అంటే ఈ ప్రభుత్వం పుట్టకముందే, ఈ రాజులు ఇంకా పుట్టకముందే ఈ ప్రభుత్వం తాలూకా, వీళ్ళ రాజుల తాలూకా భవిష్యత్తుని దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. దాని నెరవేర్పే పారసీక రాజ్యం.
అది ఎలా వస్తుంది, ఎలా పరిపాలిస్తుంది, మళ్ళీ ఎలా క్లోజ్ అయిపోతుంది అన్నీ కూడా చెప్పేశాడు. ఎందుకంటే తర్వాత ఇచ్చేసాడు కదా. మరలా వెండి ఇప్పుడు తర్వాత దాన్ని ఉదరాల తోటలో ఏమన్నాడు, ఇత్తడు అన్నాడు కదా. ఇత్తడంటే గ్రీక్ రాజ్యం 2 అధ్యాయం దానియేలు గ్రంథంలో. అదే 7 అధ్యాయంలో చూస్తే ఈ జంతువు తర్వాత ఏ జంతువు, చిరుతపులి. నెక్స్ట్ గ్రీక్ రాజ్యం వస్తుందని, వీళ్ళు అణిచివేస్తారని ముందే చెప్పేశాడు. అలాగే 8 అధ్యాయాలు కూడా మేకపోతు పోట్లాడుతుందని, ఆ మేకపోతు గ్రీక్ రాజ్యం. ఓకే ప్రియులారా, అంటే పార్శిక రాజ్యం గురించి బైబిల్ దేవుడికి సంబంధం ఉంది, బైబిల్కి సంబంధం ఉంది. ఒకవేళ అన్య రాజ్యాలు అయినప్పటికీ కూడా, వాళ్ళు బబులోనీలైనా మాదీలైనా, అదే మాదీ పార్శికులైనా ఎవరైనప్పుడు కూడా వాళ్ళని బైబిల్ దేవుడే పుట్టించాడు, వాళ్ళ బైబిల్ దేవుడే వాళ్ళ చరిత్ర నడిపించాడు. అధికారాలు ఇచ్చింది కూడా బైబిల్ దేవుడే. ఇదంతా కూడా బైబిల్ దేవుడి వల్ల జరిగింది చరిత్ర. కాబట్టి చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా బైబిల్ దేవునికి సంబంధం ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లు మీరు రాసుకోండి. ఈ మాదీ పార్శిక రాజ్యం గురించి కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను, అవి రాసుకొని తర్వాత స్టడీ చేయండి, నోట్ చేసుకోండి. ఆదికాండం ముందు మాదీల రిఫరెన్స్లు రాసుకోండి, మాదీల యొక్క రిఫరెన్సులు. అసలు మాదీలు ఎవరు, పార్శికులు ఎవరు? ఆదికాండం 10 అధ్యాయం 2వ వచనం. అక్కడ మాదయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆ పేరుని పెట్టే మాదీలు వచ్చారు. ఆదికాండం 10 అధ్యాయం 2. అలాగే యెషయా గ్రంథం 13 అధ్యాయం 17వ వచనం, 21 అధ్యాయం 2వ వచనం, ఇర్మియా గ్రంథం 25, 51, 11, ఇర్మియా 25, 25, 51, 11. దానియేలు గ్రంథం ఇందాక మీకు చెప్పినట్టుగా 2 అధ్యాయం 7 అధ్యాయం. అది కాకుండా దానియేలు గ్రంథం 5:31, 8:20, 7 అధ్యాయం 2 అధ్యాయం అలాగే రాసేశారు. 9 అధ్యాయం 1వ వచనం, 9 అధ్యాయం 1వ వచనం, 11 అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాలు 2 అధ్యాయం 9వ వచనం కూడా ఈ మాదీ దేశం నుంచి కొంతమంది వచ్చారని అక్కడ ఉంటుంది, అక్కడ యూదులు. ఇది మాదీల గురించి బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు. ఇక పారసీకుల గురించి రెఫరెన్స్లు. యెషయా గ్రంథం ఇందాక మీరు రాశారు కదా, యెషయా గ్రంథం 44:28, అలాగే 45 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, మరియు 13వ వచనం. నలభై 48 అధ్యాయం 14-15 వచనాలు, యెషయా గ్రంథం 41 అధ్యాయం 2-3 వచనాలు, రెండో దినవృత్తాంతములు 36 అధ్యాయం 22-23 వచనాలు, ఇంకా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, హగ్గై, జకర్యా, మలాకి. ఇవన్నీ కూడా మాదీ పార్శికులకు సంబంధించినటువంటి రిఫరెన్స్లే బైబిల్లో ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ చరిత్ర ఉంది బైబిల్లో ఈ ప్రభుత్వానికి. ఓకే, క్రీస్తు పూర్వం 9 నుంచి 6వ శతాబ్దం వరకు ఈ తాలూకా మాదీలు కొద్ది ముందుండేవారు. మాదీలు 2 కుటుంబాలు. క్రీస్తుపూర్వం 9 నుంచి అటు 6వ శతాబ్దం వరకు ఇంచుమించు మాదీలు పై చేయకుండేవారు. వాళ్ళ పేరు పలికేది, పార్శీకుల పేరు పలికేది కాదు. కానీ క్రీస్తుపూర్వం 550 నుండి పార్శీకులది పై చేయి అయింది.
అందుకే క్రీస్తుపూర్వం 550 నుంచే కోరెస్ ప్రభుత్వం చేస్తాడు. అప్పుడు మాదీయులేమో పారసీకులకు లోబడ్డారు. కాబట్టి రెండు పేర్లు కలుపుకొని మాదీయ పారసీక రాజ్యంగా పిలువబడుతున్నారు. ఈ కోరెస్ ప్రభుత్వంలోకి వచ్చిన క్రీస్తు 550లో కోరెస్ రాజు అయ్యాడు. యూదులు బబులోను జయించిన డేట్ మాత్రం 538. అందుకే కోరెస్కి 2 డేట్లు ఉంటాయి. వీళ్ళు నోవా యొక్క యాపెత్తు సంతానం లేదా సేమ్ సంతానం లేదా మిక్స్డ్ అవ్వచ్చు. ఏదైనా నోవా కుమారుల యొక్క సంతానం. వీళ్ళు కూడా బబులోనిలాగా సోరీలాగా మాదీ పారసీకులు కూడా అంతే. ఇండియా వరకు వ్యాపించింది. ఇండియా ఎక్కడుంది? ఈ పారసీక ప్రభుత్వం ఇటు ఆఫ్రికా ఖండం నుంచి ఇటు ఐరోపా మొత్తం ఇదంతా ఇండియా. అంటే ఇప్పుడు ఇదేంటి? ఇది ఇరాక్, ఇది ఇరాను, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది మన మ్యాప్లో, ఇప్పుడు పాకిస్తాన్ ఉంటుంది, తర్వాత ఇండియా. అంటే ఇలా మన ఇండియా వరకు కూడా ఈ ప్రభుత్వం పారసీక రాజ్యం ప్రభుత్వం వ్యాపించింది. డెబ్బై సంవత్సరాలు యూదుల్ని చేర అనిపించిన తర్వాత ఈ ప్రభుత్వం విడుదల ఇచ్చింది వాళ్ళకి. క్రీస్తుపూర్వం 538 జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఒకసారి విడుదల. క్రీస్తుపూర్వం 538 జెరుబ్బాబెల్ నాయకత్వంలో ఫస్ట్ విడుదల. రెండో విడుదల 458 ఎజ్రా కాలంలో విడుదల. ఫస్ట్ విడుదల 538 జెరుబ్బాబెల్ కాలం. రెండో విడుదల ఎజ్రా కాలం 458. మూడో కాలం 445 నెహెమ్యా కాలం. 445 నెహెమ్యా కాలం. వీళ్ళు 3 దఫాలుగా చెరకెళ్ళారు. మనం బబులోని చరిత్రలో చూసాం. మళ్ళీ 3 దఫాలుగా వెనక్కి వచ్చారు. 3 దఫాలుగా చెరకెళ్ళింది ఒకసారి గుర్తు చేసుకోండి. క్రీస్తుపూర్వం 605 అది యెహోయాకీం కాలంలో నెబుకద్నెజర్ తీసుకెళ్ళాడు. క్రీస్తుపూర్వం 605లో యెహోయాకీం యోధారాజైన యెహోయాకీం కాలంలో బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి చెరగా తీసుకెళ్ళాడు. రెండో చెర క్రీస్తుపూర్వం 597. రెండో చెర క్రీస్తుపూర్వం 597 యెహోయాకీన్ కాలంలో నెబుకద్నెజరు రెండో చెరగా తీసుకెళ్ళాడు. మూడో చెర క్రీస్తుపూర్వం 586 యోధారాజు సిద్కియా కాలంలో మూడో చెరగా తీసుకెళ్ళారు. మొదటి చెరగా తీసుకెళ్ళేప్పుడు దానియేలు, సద్రక్, మెషక్, అబేద్నెగో ఉన్నారు. రెండో చెర తీసుకెళ్ళేప్పుడు యెజ్కేలు, మొర్దెకై వాళ్ళు ఉన్నారు. మూడో చెరకి వెళ్ళేప్పుడు మొత్తం మందిరం యూదులు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళారు. మందిరం ఫినిష్, యూదాదేశం ఫినిష్. ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ 3 దఫాలుగా తిరిగి వచ్చారు ఈ ప్రభుత్వం కాలంలో. అదే ఇందాక మీకు చెప్పింది, మరలా ఒకసారి చెక్ చేసుకోండి. జెరుబ్బాబెల్ నాయకత్వంలో 538 క్రీస్తుపూర్వంలో ఫస్ట్ విడుదల. తర్వాత ఎజ్రా నాయకత్వంలో 458లో రెండో విడుదల. నెహెమ్యా కాలం క్రీస్తుపూర్వం 445లో మూడో విడుదల. యూదులు, మీరు మ్యాప్ వైపు కూడా చూసుకొని అర్థం చేసుకోవాలా. యూదులు యెరూషలేము నుంచి 3 దఫాలుగా బబులోను రాజ్యానికి వెళ్ళారు. ఇప్పుడు అదే 70 సంవత్సరాలు అయిన తర్వాత అదే యూదులు ఇక్కడి నుంచి 3 దఫాలుగా మళ్ళీ యెరూషలేము వచ్చారు. అప్పుడు మందిరం పోగొట్టుకున్నారు, అప్పుడు వాళ్ళ దేశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా మందిరం కట్టుకుంటున్నారు, వాళ్ళ దేశాన్ని సంపాదించుకుంటున్నారు. ఇది వీళ్ళ చరిత్రలో ముఖ్య విషయాలు. ఇప్పుడు నేను వాళ్ళ క్యారెక్టర్లు మీకు పరిచయం చేస్తాను. బోర్డు మీద రాసిన పేర్లు, క్యారెక్టర్లు, వాళ్ళు ఎవరన్నది.
ఒక్కొక్కరిని మీరు అలా చూడండి. ఏదైనా పిన్ పాయింట్గా రాసుకోవాల్సి అనుకుంటే అలా నోట్ చేసుకోండి. వింటూ మీరు ఆ రకంగా మీరు ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం మాత్రం బబులోను రాజ్యాన్ని అణచివేసి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూస్తాం. బెల్షస్సరు ఆ రాత్రి గొప్ప విందు చేసి మరి తప్పతాగి రాణులతో ఉన్నప్పుడు దేవుని స్తుతించుకున్న దేవతలు స్తుతిస్తున్నాడు, విగ్రహాలు స్తుతిస్తున్నాడు. గోడ మీద మెనే టేకేలు పరిచిన రాత రావడం, ఆ రాత్రే దర్యావేశు నాయకత్వంలో పారసిక సైన్యం వచ్చి ఆయన్ని జయించి ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనంలో బెల్షస్సరు హతుడైనట్టుగా మనం చూస్తాం. దర్యావేశు 62 సంవత్సరాలు గలవాడే సింహాసనం ఎక్కువనే ఉంది. అయితే ఈ దర్యావేశు అన్నవాడు కోరేస్కి బంధువని, సైన్యాధిపతి అని, మాది గవర్నర్ అని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా పారసిక రాజ్యం కోరేస్కి అనుచరుడైన సంబంధించిన వ్యక్తి, సమకాలికుడు. కానీ ప్రభుత్వాన్ని జయించింది మాత్రం కోరేస్ అనే చరిత్రలో ఉంది. ఈ బబులోను రాజ్యాన్ని జయించింది కోరేస్. ఎలా జయించాడంటే ఆయన ఉత్తర రాజ్యాల్లో ఎక్కడో మ్యాప్లో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కడో యుద్ధాల్లో ఉన్నప్పుడు ఈ బబులోన్ నుంచి శత్రువులు కొంతమంది వారి రాజ్యంతో చేతులు కలిపి వాళ్ళు ఈ మార్గం చూపించేటప్పుడు యూఫ్రటీస్ నది పైన ఆనకట్ట కట్టి ఆ నీరు ఎండజేసి 6 నేలను దాటేసి ఈ టైగ్రీస్ నది అది యూఫ్రటీస్ నది దాటేసి వాళ్ళు అటాక్ చేసినట్టుగా ఆ రాత్రినే వాళ్ళు మాది పారసిక రాజ్యాన్ని స్థాపించినట్టుగా బబులోను రాజ్యాన్ని చేతిలో అంటే ఓడించినట్టుగా మనకి ఇది చరిత్రలో మనకి బైబిల్ కూడా అదే మనకు కనబడుతుంది. ఇప్పుడు కోరేసు మొట్టమొదటి రాజు అక్కడికి వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎవరు స్థాపించారు అంటే పారసిక రాజ్యాన్ని కోరేసు అని చెప్పాలి. అప్పటికే ఆయన మాది పారసిక రాజుగా ఉన్నాడు, 550 నుంచి ఉన్నాడు. కానీ 538, 39 ఆ టైంలో ఈయన ఈ బబులోని జయించాడు, ఆ కోరేసు అన్నటువంటి యోధారాజు. ఇప్పుడు ఈ కాలంలో జెరుబ్బాబెలు ఆయనకి మనం ఇప్పుడు ఎజ్రా గ్రంథం దగ్గరికి వెళ్తాం. ఎజ్రా గ్రంథంలో మీరు మనం చదివినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ ఉంటాడు. ఆ ఎజ్రా గ్రంథంలో ప్రధాన యాజకుడైన యెహోషువను ఈ జెరుబ్బాబెలు ఇద్దరు కలిపి మరి ఈ కోరేసు తాలూకా శాసనాన్ని పట్టుకొని ఆ కోరేసు ఇచ్చిన ఆర్డర్స్ పట్టుకొని వాళ్ళు మందిరాన్ని కట్టడానికి బయలుదేరినట్టుగా వాళ్ళ కొంత సహాయం ఇచ్చి వీళ్ళు ప్రోత్సహించి పంపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎజ్రా గ్రంథంలో మన మొదటి అధ్యాయంలో ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ జెరుబ్బాబెలుకి ఇప్పుడు మన జెరుబ్బాబెలు క్యారెక్టర్ చూస్తున్నాం. ఈ జెరుబ్బాబెలుకి ఇంకో పేరు ఉంది అక్కడ. 8వ వచనం చూడండి. శాస్ బజ్జర్ అండర్లైన్ చేసుకోండి. జెరుబ్బాబెలుకి ఇంకో పేరు శాస్ బజ్జర్. అలాగే ఈ జెరుబ్బాబెలు తాలూకా తండ్రి పేరు కూడా 2 ఉంటాయి. జెరుబ్బాబెలు యొక్క తండ్రి పేరు కూడా సైల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు అని ఉంటుంది. అలాగే పెదాయ అని కూడా తండ్రి పేరు ఉంటుంది. మీరు ఈ గ్రంథం చదివేటప్పుడు ఆ మాటలు మీరు అర్థం చేసుకోండి. అవి అక్కడ మీకు దొరికితే ఆ మాటలు అక్కడ మీకు 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఉంది. యోజాదా కుమారుడైన యెహోషువను యాజకులైన అతని సంబంధం సైల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు. అంటే ఇతనికి 2 తండ్రులు కనబడుతున్నారు. ఒకటి సైల్తీయేలు, 2 పెదయ్య. యూదుల్లో పద్ధతి ఉంది కదా, ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సంతానం లేకపోతే ఆయన చచ్చిపోతే ఆయన సహోదరుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఈ పుట్టినవాడికి ఆ మొదటోడు తండ్రి కింద పిలవాలి. అలాగే సైల్తీయేలు బహుశా చనిపోయి ఉంటాడు పిల్లలు లేకున్నా. ఈ బహుశా పెదయ్యకి పుట్టి ఉంటాడు. అందుకనే సైల్తీయేలు కుమారుడుగా పిలవబడుతున్నాడు, పెదయ్య కుమారుడుగా పిలవబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ జెరుబ్బాబెలు కాలంలో ప్రధాన యాజకుడైన యెహోషువతో 50,000 మందితో ఈ మొదటి గుంపులో ఒక 50,000 మందితో ఇంచుమించు వీళ్ళు విడుదలయ్యారు.
కోరెషు రాజులకు మందిరం కట్టుకోమని ఆజ్ఞాపించాడు. మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తానని ప్రోత్సహించాడు. అందుకని ఈ జెరుబ్బాబెలు తన 50,000 మంది యూదులతో, యూదులు చాలామంది ఉన్నారు కానీ అందరూ రాలేదు. ఇంకేమొస్తారు? 70 సంవత్సరాలు వేసిన తర్వాత ఎలాగుంటుంది ఈ మందిరం? అక్కడ ఇంకేముంటుంది 70 సంవత్సరాలకి? మొత్తం అంతా పాడైపోయి శ్మశానంలాగా ఉంది. ఇప్పుడు ఎందుకు రా బాబు, మళ్ళీ అక్కడికి ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా బబులోను దేశంలో, మనకి అన్నీ తినడానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ దేవుని మందిరాలు కట్టకపోతే వచ్చే నష్టం ఏంటి మనకి అని చాలామంది అక్కడ నీరసం అయిపోయారు. కానీ కొంతమంది ఏం చేశారు? ఆ తన ఉద్యమంతో మన భూమే, మన దేశమే, మన దేవుడు మన దేవుని మందిరం కట్టుకోవాలి మళ్ళీ, కాబట్టి వెళ్దామని ఈ తాలకి ప్రయాసకి కష్టానికి వచ్చుకొని వచ్చి కట్టడానికి పునాది వేసుకున్నారు. ఈ జెరుబ్బాబెలు కాలంలో పునాది వేసుకొని కట్టుకుందాం అని బలిపీఠాలు కట్టి బోళ్ళు అర్పించుకుని ఇవన్నీ చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ ఆటంకం. తర్వాత ఈ లోపలగా కోరెషు చనిపోయాడు. ఆ పైన రాసిన రాజు కోరెషు చనిపోయాడు. చనిపోతే నెక్స్ట్ కాంపిసెస్, మీకు పాంప్లెట్లో ఉంది ఆ పేరు. కాంపిసెస్ అన్నవాడు వచ్చాడు. ఆయన కొడుకు, కోరెషు కొడుకు కాంపిసెస్. ఆయన వచ్చిన తర్వాత మరి ఇంకా మందిరానికి ప్రోత్సహించలేదు. మందిరం పని అయిపోయింది. మీకు మందిరం గురించి డేట్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. 536లో వాళ్ళు పునాది వేశారు. 534 వరకు ఇంచుమించు అంతరాయం జరిగింది. ఈవెన్ 520 వరకు కూడా అంతరాయం జరిగింది. మరలా 520లో ప్రారంభమైంది మందిరం కట్టడం. 516లో పూర్తయింది. 3 డేట్లు గుర్తెట్టుకోండి. లేకపోతే 536, 520, 516. పునాది వేయడం 536, అంతరాయం కలిగి మళ్ళీ ప్రారంభించడం 520, 516తో పూర్తయింది. అంటే మందిరం 4 సంవత్సరాలు కట్టేశారు కానీ 20 సంవత్సరాలు పట్టింది. అంటే 16 సంవత్సరాలు అంతరాయం కలిగింది. మనం ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు దీన్ని బట్టి మనకు ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక మన పని ప్రారంభించేటప్పుడు అనుకున్నట్టు సాగదు. ఒక్కోసారి బ్రేకులు వస్తాయి. ఆ బ్రేకులు వచ్చేటప్పుడు అది దేవుని చిత్తంలో ఉందనుకోండి, దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఏ రకంగా కొనసాగుతుంది అది. కాబట్టి అలాంటప్పుడు మనం కలవరపడకూడదు. ఒకసారి మీకు దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థనకి జవాబు కోసం ఈ గబ్రియేలు వస్తుంటే దానియేలు, నేను బయలుదేరాను, నువ్వు ప్రార్థన చేయడం మొదటిగానే దేవుడు ఆలకించాడు, నువ్వు బహుప్రియుడు దేవుడికి, మరి నీ దగ్గరికి వెళ్ళమని నాకు ఆజ్ఞ అయింది, కానీ బయలుదేరాను. కానీ పారసీకుల అధిపతి 21 రోజుల్లో నన్ను ఆటంకపరిచాడు అంటాడు. పారసీకుల అధిపతి అంటే సైతానుగాడు, శత్రువు, దురాత్మలు. అంటే ప్రార్థనకి జవాబు తీసుకొస్తుండగా 21 రోజులు లేట్ అయిపోయింది. ఎవరికి? ఆ దేవదూత గాబ్రియేలుకి. మరి గాబ్రియేలు దేవదూతకే సైతానుగాడు అడ్డాడంటే మరి మనలాంటి ప్రార్థనకి ఎందుకు జవాబు ఎందుకు లేట్ అవుతుందంటే అందుకే లేట్ అవుతుంది. అందుకే మనం కూడా పనులు ప్రారంభించే తర్వాత కొన్ని పనులు అయిపోతుంటాయి, కంటిన్యూ జరగవు. కానీ మన ప్రార్థన కొనసాగిస్తే, మన దేవుడి మీద ఆధారపడితే అందులోంచి మళ్ళీ దేవుడు తప్పించి విడిపించి దాన్ని కొనసాగింపు చేస్తాడని అర్థమవుతుంది. ఆ రీతిగానే ఇప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో కోరెషు కాలంలో మందిర పునాది వేశారు. కాంపిసెస్ కాలంలో ఆగిపోయింది. ఆ తర్వాత స్మెడ్డిస్ అని కూడా అక్కడ వచ్చాడు. ఈయన ఒక నరహంతకుడు. ఈయన కూడా మందిరాన్ని పని ప్రోత్సహించలేదు, ఆపేశాడు. మందిరానికి ఆటంకాలు కలిగించారు వీళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత దర్యావేసు ఆయన వచ్చాడు. ఈ స్మెడ్డిస్ని చంపేసి దర్యావేసు ప్రభుత్వం లాక్కున్నాడు. ఇప్పుడు ఈ దర్యావేసు కాలంలో జెరుబ్బాబెలుకి సపోర్ట్ వచ్చింది. అంటే జెరుబ్బాబెలు యొక్క మందిరం కోరెషు కాలంలో పునాది వేసినప్పటికీ ఈ ఇద్దరు రాజుల కాలంలో కూడా ఆటంకం జరిగి దర్యావేసు కాలంలో పూర్తయింది. అది మనకు అక్కడ అర్థమవుతుంది చరిత్ర. మీకు ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం.
యెజ్రెయా 4:5 నుంచి ఇక ఈ విషయం అక్కడ రాశాడు. మరియు పారసిక దేశపు రాజు అయిన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసిక దేశపు రాజు అయిన దర్యావేషు యొక్క పరిపాలనా కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకే వారి మంత్రులకు లంచం ఇచ్చారు. మరియు అహస్వేరోసు ఏలన ఆరంభించినప్పుడు వారు యోధా దేశస్తులను గూర్చి యెరూషలేము పట్టణం వారిని గూర్చి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపిరి. ఇక్కడ చూసారా, కోరేషు యొక్క దినములన్నిటి పారసిక దేశ రాజు అయిన దర్యావేషు పరిపాలన వరకు అని చెప్పాడు అక్కడ. అంటే కోరేషు మొదలుకొని దర్యావేషు పరిపాలన వరకు మందిరం అయిపోయిందని చెప్తున్నాడు. ఇక్కడ 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? అహస్వేరోసు ఏలన ఆరంభించాడు. అహస్వేరోసు అంటే ఈయన పేరే కాంబిసెస్కి అహస్వేరోసు అని పేరు వాడారంట. ఆ రెండు కోరేషు కొడుకున్నాడు కదా కాంబిసెస్, ఆయనకి అహస్వేరోసు అని పేరు కూడా ఉంది, మారు పేరు. ఆ తర్వాత 7వ వచనం చూడండి, అర్థహస్త యొక్క దినముల్లో అని ఉంది మీకు. ఈ అర్థహస్త యొక్క దినములు అనేది కూడా మీరు చూస్తే ఈయన ఎవడంటే ఈ స్మెర్డిస్ అంట. అర్థశాస్త్ర అన్నవాడు స్మెర్డిస్. 4:7 నుంచి 23వ వచనం వరకు ఈయన గురించి రాబడి ఉంది. యెజ్రెయా గ్రంథం 4:7 నుంచి 23వ వచనం వరకు కూడా ఈ స్మెర్డిస్ గురించే కాలంలోనే జరిగిందని, అప్పుడు మందిరం పనులు ఆగిపోయాయని వీళ్ళ వల్లే అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం జెరుబ్బాబెలును చూసాం. జెరుబ్బాబెలు యూదుడైనా బబులోనులో పుట్టాడైనా ఈ జెరుబ్బాబెలు మనకు మత్తయి సువార్తలో కూడా ఉంటాడు. ఈ జెరుబ్బాబెలు నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఈయన యెకొన్యా యొక్క మనవడైన దావీదు వంశానికి చెందినవాడు, రాజవంశానికి చెందినవాడు. ఆయనతో ప్రధాన యాజకుడు యెహోషువ కూడా వచ్చాడు. ఇద్దరు కలిపి పునాది వేశారు. కోరెషు పర్మిషన్ ఇచ్చాడు. కానీ ఈ తర్వాత కోరెషు తర్వాత ఈ వచ్చిన రాజుల మందిరాన్ని ఆ 2 సంవత్సరాల పైన ఆపేశారు, ఆటంకపరిచారు. ఆ తర్వాత మరలా దర్యావేషు అని రాజు వచ్చాడు. ఈ రాజ్యంలో 4వ రాజు. ఈయన కాలంలో ఆ మందిరం పని పూర్తయింది. అంటే 16 సంవత్సరాలు మందిరం ఆగిపోయింది. 4 సంవత్సరాల్లో మందిరం కట్టారు. పునాదేసి 20 సంవత్సరాలు కట్టినట్టు అయింది అది. ఈ కాలంలో ప్రవక్తలు హగ్గై, జకర్యా. ఈ హగ్గై, జకర్యా ఈ దర్యావేషు కాలంలో ప్రవక్తలు, కోరేషు కాలంలో కాదు. మీరు బోర్డు వైపు చాలా చూడండి. ఈ దర్యావేషు కాలంలో ప్రవక్తలు ఈ హగ్గై, జకర్యా. మీరు హగ్గై, జకర్యా గ్రంథాలు చదివేటప్పుడు దర్యావేషు కాలం అని రాయబడి ఉంటుంది. వాళ్ళ అడ్రస్సింగ్లోనే ఉంటుంది అది. తర్వాత ఈ 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. యెజ్రెయా గ్రంథం 5వ అధ్యాయంలో కూడా వీళ్ళ పేర్లు ఉంటాయి. ప్రవక్తలను హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకరియు యోధా దేశమందును యెరూషలేమునందు ఉన్న యూదులను ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామమును ప్రకటింపగా. యెజ్రెయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. అంటే ఈ 4 రాజులకి ఈ 4వ రాజు కాలంలో ప్రవక్తలు హగ్గై, జకర్యా. హగ్గై, జకర్యా ఇంచుమించు సమకాలికులు. హగ్గై తర్వాత జకర్యా పరిచర్యను కొనసాగించాడు. హగ్గై వృద్ధుడు, ఇంచుమించు 75 సంవత్సరాల వయసు ఉంటుందని అంచనా. జకర్యా యవనస్తుడు. ఈ జకర్యా, హగ్గై గ్రంథాలు మనం చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రవచనాలు ఎక్కువ అందులో ఉంటాయి. యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండో రాకడ సంబంధించిన ప్రవచనాలు కూడా వీళ్ళు ప్రవచించారు. చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఆఖరి పుస్తకాలు ఇవి. ఈయన 10వ ప్రవక్త అయితే ఈయన 11వ ప్రవక్త, 12వ ప్రవక్త మలాకి. చిన్న ప్రవక్త గ్రంథాలలో 12 కూడా. ఓకే, ఇప్పుడు జెరుబ్బాబెలు తలకి చరిత్ర ఈ ఆయన 1వ అధ్యాయం యెజ్రెయా గ్రంథంలో 6 అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుంచి 6 అధ్యాయం వరకు జెరుబ్బాబెలు చరిత్ర జరుగుతుంది. 6 అధ్యాయానికి 7 అధ్యాయానికి యెజ్రెయా గ్రంథంలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోనే ఎస్తేరు చరిత్ర జరుగుతుంది. ఎస్తేరు గ్రంథం ఎక్కడుంది మనకి? నెహెమ్యా తర్వాత ఉంది, కానీ చరిత్ర మాత్రం ముందే జరిగింది. యెజ్రెయా గ్రంథం 1 నుంచి 6 అధ్యాయాలు యెజ్రెయాకి జెరుబ్బాబెలుకి సంబంధించిన స్టోరీ. 7 అధ్యాయం నుంచి యెజ్రెయా సంబంధించిన స్టోరీ. అయితే 6 అధ్యాయానికి 7 అధ్యాయానికి మధ్య 60 సంవత్సరాల చరిత్ర ఎస్తేరు కాలంలో జరిగిన చరిత్ర. కాబట్టి యెజ్రెయా తర్వాత ఎస్తేరు చదవాలి, ఎస్తేరు తర్వాత నెహెమ్యా చదవాలి. అంటే ఎస్తేరు తర్వాత యెజ్రెయా, యెజ్రెయా తర్వాత నెహెమ్యా, అలా. అందుకే ఇక మీ పేరు కూడా అలాగే ఇచ్చాను నేను. ఫస్ట్ జెరుబ్బాబెలు, తర్వాత ఎస్తేరు, తర్వాత యెజ్రెయా, తర్వాత నెహెమ్యా.
మీకు పాంప్లెట్లో కూడా పేర్లు అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు జెరుబ్బాబెలు గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జెరుబ్బాబెలు కాలంలో వీళ్ళు పార్షిక రాజులు, వాళ్ళ కాలంలో ప్రవక్తలు, యోధా ప్రవక్తలు. మీరు అగ్గై గ్రంథాలు చదివేటప్పుడు ఈ అగ్గై ఏం రాస్తాడు, మీ మందిరం పాడైపోయి ఉండగా మీరు సరంభ వేసిన ఇళ్ళల్లో ఇంకా కూర్చుంటారా? మరి మీకు మందిరం గురించి పట్టించుకుంటారా? మీ దేవుడు అక్కర్లేదా మీకు? మరి మీ మందిరం గురించి మీకు అసలు శ్రద్ధ లేదా? మీకు ముందు ఇల్లు కట్టుకుంటారా? ఫస్ట్ ఇల్లు మందిరం కట్టండి అంటాడు. అప్పుడు వీళ్ళందరూ ప్రేరేపించబడి మళ్ళీ జనం దైర్వేశ కాలంలో ఈ అగ్గి ప్రసంగానికి జమ్ములు వేస్తారు. తర్వాత జకరి వీళ్ళిద్దరు ప్రోత్సహిస్తారు అన్నమాట యూదుల్ని. అది ఈ తాలూకా గ్రంథాలు చదివేటప్పుడు ఇలాగ అర్థం చేసుకోవాలా. ఇక నెక్స్ట్ ఎస్తేరు. ఎస్తేరు ఏ కాలంలో ఉందో మీరు పీరియడ్ చూడండి. 483 నుంచి 471 BC. ఎస్తేరు కాలంలో మన పాంప్లెట్ ఉన్న రాజు అహస్వేరోస్. అహస్వేరోస్ యొక్క రాజు కాలంలో ఈ చరిత్ర జరుగుతుంది. ఎస్తేరుకి ఇంకో పేరు ఉంది, ఎవరు చెప్పగలరా? హదస్స. ఆమె బెన్యామీన్ గోత్రానికి చెందింది. అబీహాయిల్ కుమార్తె. ఎస్తేరు కదా 2 అధ్యాయాలు ఇవన్నీ ఉన్నాయి మీకు. ఇలా పినతండ్రి మొద్దుకే తన పినతండ్రి కుమార్తెని పెంచుకున్నాడు. పెంచుకున్నాడు ఈమె యూదురాలు, బెన్యామీన్ గోత్రానికి చెందింది. తల్లిదండ్రులు కోల్పోయింది, మొద్దుకే వద్ద పెంచబడ్డది. అయితే ఈ కాలంలో రాజు అహస్వేరోస్. ఈ అహస్వేరోస్ ఒకరోజు విందు చేయించాడు, గొప్ప విందు చేయించాడు. ఎస్తేరు గ్రంథంలో మీరు మొదట చూస్తే గొప్ప విందు చేయించాడు ఈయన. ఆ విందులో ఈ రాణిగారిని పిలిచాడు. ఆయన రాణిగారు ఎవరు? వస్తీ. అహస్వేరోస్ భార్య వస్తీ. వాళ్ళందరికీ చూపించాలనుకున్నాడు తన భార్యని. ఆమె మాత్రం తిరస్కరించింది. ఆమెకి గర్వం ఎక్కువ. ఆ గర్విష్ఠాలకి ఏం చేసిన తర్వాత విడాకులు ఇచ్చి పంపించాడు. ఆవిడ పక్కన ఇట్టేసి అప్పుడు ఎస్తేరుని పెళ్లి చేసుకున్నాడు. అందరూ సలహా ఇచ్చారు, ఏం చేయమంటారయ్యా? మరి మా ఆవిడ ఎలా చేసిందంటే, మీ ఆవిడని పక్కన ఇట్టేసి ఇంకో దాన్ని పెళ్లి చేసుకో. నిన్ను మీ ఆవిడే గౌరవించిపోతే ప్రపంచానికి రాజు నువ్వు, రేపు మా భార్యలు మా అమ్మాలు గౌరవించరు, దానికి బుద్ధి చెప్పన్నాడు. అప్పుడు వస్తేకి విడాకులు ఇచ్చేసి ఎస్తేరుని చేసుకున్నాడు. ఇది ఎస్తేరు గ్రంథంలో మనకి కనబడుతుంది. ఇంకా మనకి ఎస్తేరు గురించి చరిత్ర మీకు బాగా తెలుసు. యూదుల్ని కుట్ర చేసి చంపించాలని హామాను కుట్ర చేస్తాడు. హామాను కుట్రని తప్పించడానికి ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన వలన దేవుడి వాళ్ళ తాలూకా చట్టాన్ని తిరిగి రాసి చట్టాన్ని మారుస్తాడు. కాబట్టి హామాను ఏ కుట్ర అయితే చేశాడో తన కుట్రలో తానే పడతాడు. ఈవిడ ప్రార్థన, యూదుల ప్రార్థన వలన. అది మనం ఎస్తేరు చరిత్రలో చదువుతాం. ఇంకా మనం హామాన్ కుట్రలకైతే విడుదలయ్యింది, హామాన్ కుట్రలో ఇరుక్కున్నాడు. మరి దీనికి ఇంకా మనం జ్ఞాపకించవలసింది ఏంటంటే, తర్వాత ఎజ్రా, నెహెమ్యా ఉన్నారు కదా, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చింది ఎస్తేరే. నెహెమ్యా అర్థహశస్త రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా ఉంటాడు. అక్కడ ఉద్యోగం ఇచ్చింది ఎస్తేరే. ఎందుకంటే ఈ అర్థహశస్త అన్నవాడు అహస్వేరోస్ యొక్క కొడుకు, వస్తీ కొడుకు ఈయన. ఈయన యొక్క పినతల్లి ఎస్తేరు. కాబట్టి ఈ అర్థహశస్త కాలంలో మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాం, ఇతన్ని ఎజ్రా గ్రంథం 7 అధ్యాయాలు కూడా చూస్తాం. నేను తర్వాత చెప్తాను వాళ్ళ గురించి కూడా. అంటే ఎస్తేరు తాలూకా పాత్ర ఒక రాణి, యూదురాలు, ఒక అంటే అనామకురాలు, ఏంటి అనాథి, ఒక అనాథి పిల్ల ఒక రాజుగారి తాలూకా కోటలో ప్రవేశించి రాణి అయిపోవడం ఏంటి, ఆమె ప్రార్థన చేస్తే యూదులకి విడుదలేంటి, ఆ తర్వాత మొర్దెకైని కూడా దేవుడు గణపరచడం ఎవరు? ఆ రాజు ద్వారా. అహస్వేరోస్ గణపరిచాడు కదా. యూదులకి మంచిగా మార్పు తీసుకురావడానికి కారణం ఎవరంటే ఎస్తేరు యొక్క భక్తి, ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క పట్టుదల. అంతేకాకుండా ఎజ్రా, నెహెమ్యాలు కూడా ఈ పారసీక రాజ్యంలో ఒక స్థానాలు కల్పించడానికి కారకరాలు. ఈ ఎస్తేరు యొక్క భర్త అహస్వేరోస్ని హత్య చేశారు. వాళ్ళ తాలూకా అంతరంగ సైనికులు ఉంటారు కదా, కాపలాదారు, వాళ్ళే చంపేశారు. కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ తన కొడుకైన అహస్వేరోస్ కొడుకు యొక్క అర్థహస్తకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలని నెహెమ్యాని
నమ్మకమైన వాడని నెహెమ్యా అని అక్కడ గిన్నె అందించేవాడుగా పానదాకుల ఉద్యోగులు పెట్టాడు. ఎస్తేరు పెట్టింది. ఓకే, ఇదంతా మీకు ఎస్తేరు చరిత్రలో ఎస్తేరు గ్రంథం ఉంటుంది. నెక్స్ట్ ఎజ్రా దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు మూడో వ్యక్తి ఎజ్రా. ఎజ్రా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన పీరియడ్ చూడండి, 458 నుంచి 445 ఆ కాలంలో జీవించాడు. డేట్లు ఎప్పుడు కూడా ఇంచుమించని అనుకోండి, కరెక్ట్ అయిన డేట్లు ఉండవు. ఒక్కొక్క వ్యాఖ్యానికి ఒక్కొక్క డేట్లు ఇస్తుంటారు. ఇంచుమించు ఆ కాలం అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఎజ్రా అర్థశాస్త్ర కాలంలో జీవించినట్టుగా పనిచేసినట్టుగా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 7వ అధ్యాయం మొదటి వచనం ఎజ్రా గ్రంథం. ఈ సంగతులు జరిగిన పిమ్మట, ఏ సంగతులు? ఈ సంగతులు జరిగిన పిమ్మట, ఏదో సంగతులు జరిగాయి అక్కడ ముందు. ఇందాక మీకు చెప్పాను 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య గ్యాప్ ఉందని. ఆ గ్యాప్లోనే ఎస్తేరు చరిత్ర జరిగింది. అంటే ఎస్తేరు చరిత్ర జరిగిన తరువాత పారసీక దేశపు రాజు అయిన అర్థశాస్త్ర యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణంకు వచ్చాను. ఏ రాజు కాలంలో వచ్చాడు ఎజ్రా? అర్థశాస్త్ర కాలంలో. 8వ వచనం చూడండి, 7వ వచనం చూడండి. 7వ వచనం. మరియు రాజు అయిన అర్థశాస్త్ర ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలు. ఏ సంవత్సరం వచ్చాడు? అర్థశాస్త్ర రాజు అయిన 7వ సంవత్సరం పాలనలో ఎజ్రా వచ్చాడు. అలా గుర్తెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఈ రాజు కాలంలోనే మళ్ళీ నెహెమ్యా వస్తాడు. నెహెమ్యా 20వ సంవత్సరంలో వస్తాడు. అర్థశాస్త్ర కాలం 7వ సంవత్సరంలో ఎజ్రా వచ్చాడు, రెండో గుంపు ఇది. నెహెమ్యా ఏమో 20వ సంవత్సరంలో వస్తాడు. ఇదే అర్థశాస్త్ర రాజు 20వ సంవత్సర పరిపాలనలో నెహెమ్యా వస్తాడు. ఇద్దరికి 13 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. వీళ్ళిద్దరికన్నా ముందు జెరుబ్బయలు వచ్చాడు. జెరుబ్బయలు వచ్చింది ఎప్పుడు? కోరేస్ కాలంలో వచ్చాడు. ఎజ్రా వచ్చింది ఎప్పుడు? అర్థశాస్త్ర కాలం 7వ సంవత్సరం వచ్చాడు. ఆ తర్వాత నెహెమ్యా మళ్ళీ 3వ దఫాగా వస్తాడు అర్థశాస్త్ర 20వ సంవత్సరం కాలంలో. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ప్రవక్తలు ఎవరు మనకు కనబడరు. ఎజ్రా గ్రంథంలో కూడా మనకు ప్రవక్తలు ఎవరు కనబడరు. అందుకే అగ్గే జకర్యా ఆ ముందు వాళ్ళు. జెరుబ్బయలుకి ఎజ్రాకి ఇంచుమించు 80 సంవత్సరాల గ్యాప్ ఉంది. జెరుబ్బయలుకి నెహెమ్యాకి దగ్గర 20 సంవత్సరాలు 100 సంవత్సరాల గ్యాప్, దగ్గర 100 సంవత్సరాలు ఉంది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య 60 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 60 సంవత్సరాల గ్యాప్ ఉంది. జెరుబ్బయలుకి ఎజ్రాకి దగ్గర 80 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎజ్రాకి నెహెమ్యాకి 13 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు? ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు? అదే గుర్తెట్టుకోవాలి మనం. ఆ కాలంలో సమకాలికలు ఎవరు? పారసీక రాజు సింపుల్గా మనకు అర్థమైపోతుంది. ఈ నలుగురిని మనం దృష్టిలో పెట్టుకుంటే, వీళ్ళు కానీ వదిలేసామా వీళ్ళ నలుగురిని, పారసీక రాజ్యం గురించి మనకు అర్థం కాదు. ఇప్పుడు అస్సూరు రాజులు మన చరిత్ర చెప్పేటప్పుడు ఇశ్రాయేల్ రాజులు క్రమంగా పెట్టుకుని చూసుకున్నాం. ఏ ఇశ్రాయేల్ రాజు కాలంలో అస్సూరు రాజు వచ్చాడు? ఇశ్రాయేల్ రాజు 16వ వాడైన మెనహేం కాలంలో అస్సూరు రాజు తిగ్లత్-పిలేసెరు వచ్చాడు. మనకు అర్థమైపోయింది. ఎప్పటి వరకు ఉన్నారు అంటే ఆఖరి వాడు 19వ రాజు వరకు కూడా వీళ్ళు ఉన్నారు మనకు. అలాగే యోధా రాజు గురించి మనం 20 పేర్లు రాసుకున్నప్పుడు మనకు బబులోనీలు ఎప్పుడు వచ్చారు ఈ యోధా రాజుల్లో అని అక్కడ చూసాం. అంటే యోసియా చనిపోయిన తర్వాత యెహోయాజుని ఐగుప్తులు పెట్టేశారు ఫరో. ఆ తర్వాత యెహోయాకీము కాలంలో బబులోనులు వచ్చారు. అంటే యెహోయాకీను సిద్కియా ఈ కాలంలో బబులోనులు వచ్చారు. మనకు అక్కడ అర్థమైంది. మరి ఇప్పుడు మాదీ పారసీకులు ఎలాగ అర్థం చేసుకుంటాం? మరి ఇప్పుడు యూదులు లేరే, వీళ్ళంతా చెరలో ఉన్నారు, వీళ్ళకి రాజులు గారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు అక్కడ కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వీళ్ళు ఇలా మన క్రమంలో పెట్టుకోవాలా. జెరుబ్బయలు, ఎస్తేరు చరిత్ర, ఎజ్రా, నెహెమ్యా. ఎస్తేరు అన్నది ఓన్లీ చరిత్ర, అది. ఈ నాయకులు మాత్రం ముగ్గురే, జెరుబ్బయలు, ఎజ్రా, నెహెమ్యా. మనం మీరు రాసుకున్నారు 3 దఫాలుగా వాళ్ళు బబులోన్ నుంచి యెరూషలేము నుంచి బబులోనికి 3 దఫాలుగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బబులోన్ నుంచి మళ్ళీ ఇప్పుడేమో యెరూషలేముకి 3 దఫాలుగా వెళ్తున్నారు. అంటే వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమో బబులోను, వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఎవరు? పారసీకులు. అంతే. అప్పుడేమో అన్ని కష్టాలు నాశనం అయిపోయారు. ఇప్పుడైతే వాళ్ళు బ్లెస్సింగ్తో వెళ్తున్నారు.
ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ పక్షానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ముందే దేవుడు రాయించి ఉంచేశాడు. రాబోతున్న రోజుల్లో పారసీక ప్రభుత్వం వస్తుంది, అందులో కోరేష్ అనేవాడు ఒకడు పుడతాడు, వాడు మందిరం కట్టుకోవడానికి నా ప్రజలకు అవకాశం ఇస్తాడు, వాడి చేత నేను మందిరం కట్టిస్తాను. అదే నెరవేర్పు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది ఎజ్రా గ్రంథం, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎజ్రా రిఫరెన్స్ రాసుకోండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఏడో అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వచనం కాదు, అది 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం ఎజ్రా గ్రంథం. అలాగే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఈయన నెహెమ్యా కులకు సమకాలి కూడా అనడానికి మనకు రుజువులు ఉన్నాయి అక్కడ. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అంతటా శాస్త్రయోగి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడెను, మరియు అతని దగ్గర కుడి పరుషమందు అని ఇంక మిగతా అన్నీ ఉంది. అంటే శాస్త్రయోగి ఎజ్రా ఆ పని కొరకు నిలబడ్డాడు ఉంది కదా. ఆ తర్వాత మీరు ఇంకా మళ్ళీ చూడండి 8వ వచనం. ఇటీవలనే వారు దేవుని గ్రంథం స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్టు దానికి అర్థం చెప్పారు. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రిను ఎజ్రాయును జనులకు బోధించిరి. 9వ వచనం అండర్లైన్. అంటే ఎజ్రా, శాస్త్రి అయిన ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథం పండితుడిన, ధర్మశాస్త్ర గ్రంథ బోధకుడిన ఎజ్రా. నెహెమ్యా ఎవరు? నాయకుడు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవుడి సేవకి ఎప్పుడు జత ఇద్దరేసిస్తాడు. ఏ పరిచర్యకైనా ఒక్కడిని ఎప్పుడు పంపడు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తిని సహకారికి ఇస్తాడు. మోసే వెళ్ళేటప్పుడు అహరోని సహకారికి ఇచ్చాడు. అలాగే యేసుప్రభు వారు కూడా ఇద్దరిద్దరిని పంపుతాడు. 70 మంది శిష్యుల్లో ఒక్కొక్కరు వెళ్ళొద్దు, ఇద్దరేసి వెళ్ళండి అంటాడు. యెహోషువకు కూడా కాలేబుని సహకారికి ఇచ్చాడు. పౌలుకు కూడా మొదట బర్నబాని సహకారికి ఇచ్చాడు. తర్వాత ఇద్దరికి తేడా వచ్చి విడిపోయారు, పౌలు బర్నబా. అప్పుడు బర్నబాకి మార్కుని ఇచ్చాడు, పౌలుకి ఏమి శీలాన్ని ఇచ్చాడు. అలాగే సంఘ చరిత్రలో కూడా అంతే. ఈవెన్ మార్టిన్ లూథర్ కానీ, జాన్ వెస్లీ కానీ, ఇలా ఎవరినైనా మీరు చూసుకోండి, ఎవరి పరిచర్యలు ఉన్నా సరే. ఎందుకంటే ఒక వ్యక్తి నాయకుడు. ఇప్పుడు నెహెమ్యా, ఎజ్రా. నెహెమ్యా నాయకత్వాన్ని నడిపిస్తున్నాడు, ఎజ్రా ఆత్మీయంగా ధర్మశాస్త్రాన్ని బోధించి సరిచేస్తున్నాడు. కాబట్టి ఎజ్రా, నెహెమ్యా ఇద్దరు కూడా. అలాగే ఎస్తేరు, మొర్దెకై చూసారు అక్కడ ఉంటారు. అలాగే జెరుబ్బబేలు, యెహోషువ. యెహోషువ అంటే ఆ యెహోషువ కాదు, నాయకుడైన యెహోషువ కాదు, ప్రధాన యాజకుడైన యెహోషువ. ఎజ్రా గ్రంథంలో ఉన్న యెహోషువ ప్రధాన యాజకుడైన యెహోషువ. యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ మోసే శిష్యుడైన పరిచారకుడైన యెహోషువ ఆయన. ఓకే అండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో మనకి ఇది రిఫరెన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రవక్తలు మాత్రం లేరు. ఇప్పుడు నెక్స్ట్ నెహెమ్యాకి వెళ్తున్నాం మనం. జెరుబ్బాబెలు కాలంలో దగ్గర 50,000 మంది వెళ్ళారు అన్నాం. ఎజ్రా కాలంలో చాలా తక్కువ మంది వెళ్ళారంట. 1700 మంది వెళ్ళారంట. మరి నెహెమ్యా కాలంలో ఎంతమంది వెళ్ళారో మనకి సంఖ్య తెలీదు. కొంతమంది వెళ్ళారు అంతే. ఏదైనా వెళ్ళడానికి అందరూ ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అక్కడ ఏమైనా రెడీగా మందిరం లేదు, అక్కడ రెడీగా మనం వెళ్ళి ఉండడానికి నివాసాలు లేవు. కాబట్టి అంత బ్యూటీ అయిపోయి ఉంది. కాబట్టి దాన్ని వెళ్ళి బాగు చేసుకోవాలి, కట్టుకోవాలి, మళ్ళీ మందిరం కట్టుకోవాలి, బాధలని పడే. ఆల్రెడీ లైఫ్ సెటిల్ అయిపోయింది, పిల్లలు సెటిల్ అయిపోయారు. ఇక స్థిర నివాసం అయిపోయి మనకు ఇక్కడ బబులోన్లో. ఇంకా మరో ఎందుకు అనవసరం కష్టపడడాన్ని చాలామంది. అయితే వాళ్ళ దేవుడి మీద ఆసక్తి గలవారు, వాళ్ళ మందిరం మీద ఆసక్తి గలవారు మాత్రం వెళ్ళిన ప్రజలుగా కనబడుతున్నారు మనకి. ఓకే, ఇప్పుడు నెహెమ్యా చూద్దాం. నెహెమ్యా 445 నుంచి 432 ఆ కాలంలో ఆయన జీవించాడు. ఈయన యోధా గోత్రానికి చెందినవాడు. ఎజ్రా మాత్రం లేవి గోత్రానికి చెందినవాడు. జెరుబ్బాబెలు యోధా గోత్రానికి చెందినవాడు.
అంటే నెహెమ్యా రాజవంశం, రాజ కుటుంబానికి చెందినవాడు. ఈయన తండ్రి పేరు హకల్యా. హకల్యా అని మీకు నెహెమ్యా గ్రంథంలోనే ఉంటాయి ఆ మాటలన్నీ కూడా స్టార్టింగ్లోనే. హకల్యా కుమారుడు. హనాని అనే ఒక సహోదరుడు కూడా ఈయనకు ఉన్నాడు. ఒక మంచి సహోదరుడు, మంచి భక్తిపోడిన సహోదరుడు ఉన్నాడు. ఇతడు కాలంలో రాజు అర్థహశస్త. అర్థహశస్త రాజు 20వ సంవత్సరం పాలనలో ఈయన, మీకు నెహెమ్యా గ్రంథం 2:1 రిఫరెన్స్ చేసుకోండి. నెహెమ్యా 2:1 ఉందన్నమాట. అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నిసాన్ మాసం అని ఉంది. నిసాన్ మాసం అంటే ఇబ్రూ నెలలు అవి. మొదటి నెల నిసాన్ మాసం అంటే అబీబు లేదా నిసాన్ మొదటి నెల అది. ఇతడు నెహెమ్యా యెరూషలేము వెళ్ళాడు. ఇక్కడి నుంచి ప్రయాణం చేసి యెరూషలేము వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రాకారం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మందిరం మాత్రం జెరుబ్బాబెలు కట్టాడు. ప్రాకారం కట్టడానికి, పట్టణ ప్రాకారం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సమరయులు, అంటే అంతకుముందు చూసారు యెరూషలేము పైన సుమరోను ఉండేది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి పుట్టిన శంకరజాతుని సమరయులు ఉన్నారు కదా, వీళ్ళు ఆటంకపరుస్తున్నారు. మేము కూడా వస్తాం కట్టడానికి అని అంటున్నారు. వీళ్ళు యూదులు కదా, ఎవరు కలుపుకోరు. కాబట్టి వీళ్ళే కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అట్లన్నింటినీ ఎలాగ అధిగమించాడు. నెహెమ్యా గ్రంథం మీరు చదివేటప్పుడు నెహెమ్యా అతనికి ఆ ప్రాకారం కట్టకుండా ఎటువంటి ఆటంకాలు వచ్చాయి, ఎటువంటి హేళనలు వచ్చాయి. మనకి చాలా పాఠాలు ఉన్నాయి ఇందులో. మనం చదువుతుంటే దేవుడు మనకు బోధిస్తుంటాడు. మనం ఏ పని స్టార్ట్ చేసినా కొనసాగడానికి ఆటంకాలు వస్తాయి. మనం ఇందాకే చూసాం. తర్వాత ఇక్కడ కూడా నెహెమ్యా ప్రాకారం కట్టడం ప్రయత్నం చేస్తుంటే హేళన చేస్తుంటారు. నక్కెగిరితే ఆ గోడ పడిపోతుందిరా అని ఎగతాళి చేస్తున్నారు. నువ్వు కట్టిన గోడ ఉందే ఆ ప్రాకారం, ఒక నక్కెగిరితే పడిపోతుంది అని ఎగతాళి అన్నమాట. అంటే నిరుత్సాహపరుస్తున్నారు నెహెమ్యాని, భయపెట్టేస్తున్నారు నెహెమ్యాతో ఉన్నవాళ్ళు. అప్పుడు వీళ్ళు రాత్రి పగలు అనకన కడుతుంటారు. ఒక చేత్తో ఆయుధం పట్టుకుంటారు, ఒక చేత్తో పని చేస్తుంటారు. వస్తే యుద్ధం చేయడానికి, యువతలు పని చేయడానికి రాత్రి పగలు కష్టపడతారు. వేసుకుని వస్త్రాలు కూడా కొన్ని రోజులు నేను తీయలేదని రాశాడు నెహెమ్యా. స్నానాలు కూడా భోజనాలు కూడా లేకుండా పనిచేశారు. అంటే ఆ పట్టుదల ఏంటంటే ఆ ప్రాకారం కట్టాలంతే. ఏ పని మీద అయితే నేను యెరూషలేము వచ్చానో రాజు పర్మిషన్ తీసుకొని నా దేవుని మందిరానికి ప్రాకారం కట్టే వరకు నేను నిద్రపోను. దాని గురించి ఎన్ని ఎగతాళ్ళైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని తృణీకరణలైనా నేను పట్టించుకోనని అలా ముందుకెళ్తాడు. అయితే ఒకసారి నెహెమ్యాని పాపంలో పడేయడానికి కూడా ఒకసారి ట్రై చేస్తారు వాళ్ళు. మీకు నెహెమ్యా గ్రంథం 5:10 నుంచి 14 వరకు మీరు చదివితే నెహెమ్యాని గర్భాలయంలో దాగుకోమని చెప్తారు. నెహెమ్యా గ్రంథం 6:10-14. నెహెమ్యాని దేవుని ఆలయంలో దాక్కోమని కొంత సలహా ఇస్తాడు. ఒకడు రాంగ్ సలహా. ఆ రకంగా అంటే నెహెమ్యా మీద ఒక చెడ్డవార్త పుట్టించాలని అక్కడ రాశాడు. మీకు నెహెమ్యా మీద ఒక చెడ్డవార్త పుట్టించాలని, ఆయన దేవాలయంలో దాక్కున్నాడని, అంటే ఆయనలో పాపంలో పడేయడానికే ఇదంతా ప్లాన్ చేశారని 14 చెప్తున్నాడు. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బల్లటును నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవజ్జా అనే ప్రవక్తని జ్ఞాపకం చేసుకునము. ఇంతకీ అతన్ని భయపెడుతుంది ఎవరు? ప్రవక్తరి నెహెమ్యాని భయపెడుతున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నారు. 13 చెప్తున్నాడు. 13 ప్రకటన చేయని తేడాకంటే, ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. నెహెమ్యా మీద బ్యాడ్ క్రియేట్ చేయడానికి, నింద మోపడానికి, ఆయన పాపంలో పడేయడానికి ప్రయత్నాలు ఈ ప్రవక్తలు చేశారని చెప్తున్నారు. ఈ ప్రవక్తలు అంటే దేవుని ప్రవక్తలు కాదు, వీళ్ళు అబద్ధ ప్రవక్తలు వీళ్ళు. దేవుని ప్రవక్తలు అన్నవాళ్ళు, దేవుని ప్రవక్తలు అన్నవాళ్ళు దేవుడి పైన పాడు చేయరు, దేవుని సేవకుని జీవితంలో ఆడుకోరు.
దేవుని సేవను ప్రోత్సహిస్తారు, దేవుని సేవకుని ప్రోత్సహిస్తారు, దేవుడి పనిని దేవుడి కోసం నిలబడుతున్న వాళ్ళకి సహకారులుగా ఉంటారు. దేవుని సేవకులతోనూ దేవుని పనితోనూ ఆటంకపరచడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళు అబద్ధ సేవకులు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు అబద్ధ ప్రవక్త్రీలు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వీళ్ళు నెహెమ్యాకి సహకారం అందించడం మానేసి నెహెమ్యాని ఎలా పాపంలో పడించేద్దామా, నెహెమ్యాని ఎలా భయపెడదామా అని గోడ కట్టగానే ఎలా ఆగిపోతాడని ఈ రకం ప్రయత్నాలు కూడా చేశారు. వాళ్ళతో నేను చెప్పాను కదా నక్క అన్నమాట, అది కూడా మీరు చదివినట్టయితే మీకు కనపడుతుంది. 3వ వచనం, 4:3. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద నుండి ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును. ఎంత హేళనగా ఉంటారో చూడండి. అసలు నెహెమ్యా ఎవరు? అసలు గవర్నర్ అయినా, యోధా గవర్నర్గా వచ్చాడైనా యోధా దేశానికి. పారసిక రాజు అర్తహషస్ దగ్గర మంచి ఏగాడు అంటారు ఆయన, బాడీగార్డు. ఒక ఉన్నత పదవి, ఒక ఉన్నత స్థానం, రాజు దగ్గరే నమ్మకస్తుడైన, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అర్తహషస్ దగ్గర నమ్మకస్తుడైనటువంటి పానదాయక ఉద్యోగం చేసినటువంటి ఒక నెహెమ్యా యోధా గవర్నర్గా వచ్చాడు. ఆయనకి ఇక్కడ పదవి ఉంది, ఇక్కడ పదవి ఉంది. అలాంటి వాడిని పట్టుకుని ఆయనేమో తన ఉద్యోగాన్ని వదులుకొని తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన మందిరం కోసం కుటుంబాన్ని పక్కన పెట్టేసి, అక్కడ ఉన్న అంతా పక్కన పెట్టేసి తాను వస్తే తనను భయపెట్టడానికి, గోడ కట్టకున్న, దేవుడి పైన అవ్వకున్న ఆటంకపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు వీళ్ళు. ఇందాక మీకు చూపించిన 7వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనంలో 6:15 ఈ ప్రాకారముగా ఏలూలు మాసం 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారం కట్టుట సమాప్తమాయను. దేవుని స్తోత్రం కలుగును గాక. అడ్డులు ఆటంకాలు వస్తాయండి. వచ్చిన దేవుడి పని అయితే మాత్రం అది ఆగదండి. ఆటంకాలు రాకుండా ఎవరేం చేయలేము మనం. అది దుష్టుడి పని. అది ఎవరినో ఒకరు రేపుతాడు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎవరినో ఒకరు రేపుతాడు. సంఘంలో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువుల్లో ఎవరినో ఒకరు రేపుతాడు. వాళ్ళు రేపినంత మాత్రం మన పని అయిపోయింది అంటే మన పని దేవుడి వల్ల వచ్చింది కాదు. దానివల్ల ఇంకా మనం విస్తరిస్తాం. మనం అనుకున్న పని ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అది దేవుని వల్ల కలిగింది. అంటే గమలీయేలు చెప్తాడు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో. ఒకసారి అపోస్తలుని మహాసభ ముందు పెడతారు. పెట్టేటప్పుడు వీళ్ళకి చంపేద్దామని అనుకుంటారు సన్హెద్రిన సభ వాళ్ళు. అప్పుడు గమలీయేలు అంటాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు గమలీయేలు అంటే పౌలు యొక్క గురుగారు ఆయన. అప్పుడు అంటాడు, మీరు ఒకసారి ఆగండి, నేను మంచి ఒక సలహా చెప్తాను, అది నచ్చితే చెయ్యండి లేకపోతే మానేయండి అంటాడు. పూర్వంలో తోత అన్నవాడు అక్కడ వచ్చాడు. వాడు 400 మందిని వెనకేసుకొచ్చాడు. నేను పెద్ద గొప్పని చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆడిపోయాడు, ఆడి వెనకాల ఉన్నోళ్ళు పోయారు. ఆ తర్వాత యోధా అన్నవాడు ఒకడు వచ్చాడు. వాడు ఒక గొప్ప నాయకుని చెప్పుకున్నాడు, గలిలేని చెప్పుకున్నాడు. వాడు పోయాడు, ఆడి వెనకాల ఉన్నోళ్ళు కూడా పోయారు. ఇప్పుడు ఈ అపోస్తలులు కూడా అంతే. ఇది దేవుని వల్ల కలిగిందా? మీరు ఏమీ చేయలేరు. మీరు దేవునితో పోరాడుతురు సుమీ. ఒకవేళ ఇది వాళ్ళ స్వశక్తితోని వాళ్ళ సొంతగా ఏదైనా చేస్తున్నారా, వాళ్ళు మనం ఏం అనకలేదు, అది నిర్మూలం అయిపోతుంది. యోధాది ఎలా పోయిందో, తోదాది ఎలా పోయిందో వీళ్ళతో అలాగపోద్ది. కాబట్టి వాళ్ళతో మీరు ఫైట్ చేయకండి, వాళ్ళ జోలికి పోకండి. వాళ్ళ జోలికి వెళ్ళారా మీరు దేవునితో యుద్ధం చేస్తున్నారని అర్థం. చివరికి చంపడానికి ఇష్టం లేక మీరు గమనించి చెప్పిన మాటతో భయపడ్డారు, కొట్టి పంపించేశారని ఉంది. అపోస్తులు అక్కడ మీరు 5వ అధ్యాయం 41-42 వచనంలో మీరు చదివితే అపోస్తులు పరిశుద్ధాత్మతో నిండుకొని వారు సంతోషించు ఆయన నామం కొరకు తిట్లు తినడం, దెబ్బలు తినడం ఎంత ఆనందాన్ని గెంతులేసుకుంటూ పరిశుద్ధాత్మ ఆనందంతో మానక ఇంటింటే ప్రతిదినం మళ్ళీ వాళ్ళు పరిచయం చేసుకుంటూ కొనసాగిపోయారు ఉంది. దేవుని స్తోత్రం. అంటే దేవుని వల్ల పిలువబడిన సేవకులు, దేవుని వల్ల ఏర్పడబడిన సేవ ఎలాగుంటుందంటే, ఎవడో నక్కెగిరితే పడిపోతుంది, ఎవడో అడ్డెడితే ఆగిపోతుంది అని కూడా చాలా పొరపాటు. అది దేవుని వల్ల కలిగింది కాబట్టి దాన్ని ఎవ్వడూ ఆపలేడు. నక్క కాదు, సింహాలు కూడా, గుర్రాలు, ఏనుగులు కూడా ఆ గోడ ఎక్కి గోడ పడదు. దేవుని స్తోత్రం. అంటే అంత బలంగా ఉంటుంది అన్నమాట పరిచర్య. ఓకే, అదే మనకి సిగ్నల్. ఓకే, ఇప్పుడు నెహెమ్యా గురించి మీకు అర్థమైంది. ఇది మనకి నెహెమ్యా చరిత్ర. దీంతో మనకి అయిపోతుంది. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం మీరు చదివేటప్పుడు ఈ మలాకీ గ్రంథం ఉంది. ఇప్పుడు బైబిల్లో నెహెమ్యా చరిత్ర ఎక్కడుంది? చరిత్ర పుస్తకాల్లో 12వది నెహెమ్యా. ఇప్పుడు మలాకీ ఎక్కడుంది? చిన్న ప్రవక్తలు చివరిది మలాకీ. అంటే ఇప్పుడు మలాకీ గ్రంథం నెహెమ్యా గ్రంథం సమకాలికంగా జరిగిందని మనం అర్థం చేసుకోవాలి.
ఒకసారి నెహెమ్యా ఏం చేస్తాడంటే యెరూషలేము వచ్చేటప్పుడు గోడంతా కట్టేసిన తర్వాత కొంతమంది అప్పటికి వీళ్ళు అన్య స్త్రీలు పెళ్ళిళ్ళు చేసేసుకొని అంటే ఆధ్యాత్మిక ఉన్నది తప్పిపోయారు. ఆ విషయంలో ధర్మశాస్త్రం ఇంచేత తినిపించి ఎజ్రా చేత వాళ్ళందరికీ ధర్మశాస్త్రం అనగానే ఏడుస్తారు, మళ్ళీ పశ్చాత్తాపడతారు, ప్రార్థన చేస్తారు. ఎజ్రా కూడా ప్రార్థన చేస్తాడు, నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తాడు, వాళ్ళ చేత కూడా ప్రార్థన చేస్తారు. కొన్ని సెటర్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు ఆయన తన ఉద్యోగానికి. వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ వీళ్ళు పాడైపోతారు. ఈ లోపల యాజకులు కూడా అన్య స్త్రీలు వివాహం చేసేసుకుంటారు. అప్పుడు ఆ మందిరాన్ని కూడా పాడు చేసేస్తారు. మందిరంలో ఈ అన్యులకి స్థానం ఇచ్చేస్తారు, అపవిత్రపరుస్తారు. ఆ కాలంలో ఈ మలాకి ప్రవచించాడని పండితుల అభిప్రాయం. అంటే నెహెమ్యా యెరూషలేములో లేని కాలంలో, తన మళ్ళీ పారసీక రాజ్యం వెళ్ళే కాలంలో ఈ మలాకి ప్రవచించి ఉంటాడని. పర్టికులర్గా మలాకి గురించి డేట్ లేదు. ఏదైనప్పుడు కూడా ఈ నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి ఈ మలాకి పాత నిబంధనలో ఆఖరి ప్రవక్త, ఆఖరి పుస్తకం. ఈయన చెప్పింది అన్నిటికన్నా అద్భుతం ఏంటంటే ఒక విషయం, మలాకి మనం చూసేటప్పుడు మలాకి గ్రంథం ఎంత సత్యమైందో అన్నది మనకి అర్థమవుతుందో చూడండి. లాస్ట్ 4 అధ్యాయాలు చూడండి, ఏలియా వస్తాడని చెప్తున్నాడు. 5వ వచనం చదివితే సరిపోతుంది అనుకుంటాను. 4వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాక మునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఎవరిని పంపుతారంట? ఏలియాను. ఈ ఏలియా గురించే మత్తయి సువార్తలో యేసుప్రభు వారితో ఎక్కువ డిస్కషన్ జరుగుతాయి. అవును, ఏలియా వస్తాడని మలాకి చెప్పాడు కదా ప్రభు, మరి ఏలియా మరి ఎప్పుడు వస్తాడని అడిగారు. ఇంకా ఏలియా రావడం ఏంటి, వచ్చాడు చక్కగా అన్ని చర్చిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఇంతకీ ఎవరా ఏలియా? బాప్తిస్మిచ్చి యోహాను. ఏ ఏలియా అయితే వస్తాడని మలాకి చెప్పాడో ఆ ఏలియా ఈ బాప్తిస్మిచ్చి యోహాను. ఏలియా వస్తాడంటే మళ్ళీ ఏలియా చచ్చిపోయి వస్తాడని కాదు, ఏలియా ఆత్మతో వస్తాడు, ఏలియా రోషంతో వస్తాడు, ఏలియా పరిచర్య చేస్తాడు. ఈయన ఏలియా ఎలాగైతే రాజులకు భయపడలేదో ఈ యోహాను కూడా ఎవరికి భయపడ్డు. ఆయన వచ్చాడు, అంత చక్క పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇంకా ఏలియా వస్తాడు అంటా ఉన్నది మీకు ఇంకా లేఖనాలు అర్థం కాలేదని చెప్పాడు యేసుప్రభు గారికి. అంటే మలాకి చెప్పినటువంటి గ్రంథం, మలాకి చెప్పినట్టు ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? అంటే ఈ విధంగా మనం చరిత్రని చదవాలి పిల్లరా. అంటే జెరుబ్బాబేలు స్టోరీ చదివేటప్పుడు అగ్గై జకర్యా గ్రంథాలు, ఎజ్రా గ్రంథంతో మనం ఇలా కలిపి చదవాలి. నెహెమ్యా గ్రంథం చదివేటప్పుడు మలాకి గ్రంథాన్ని కలుపుకొని చదవాలి. ఎస్తేర్ గ్రంథ స్టోరీ ప్రత్యేకంగా ఎస్తేర్ గ్రంథంలో ఉంది. ఎజ్రా గురించి చదవాలన్నప్పుడు ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయాన్ని చదవాలి. ఎజ్రా చరిత్ర మొదటి 6 అధ్యాయాలు జెరుబ్బాబేలుకి సంబంధించింది. ఇది ఇంతవరకు బైబిల్లో ఉన్నటువంటి స్టోరీ. అంటే బైబిల్కి సంబంధించిన పారసీకుల చరిత్ర. జెరుబ్బాబేలు ఫస్ట్, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా. అయితే ఇప్పుడు ఈ పాంప్లెట్లకి ఎక్స్ట్రా పేర్లు ఇచ్చాం. ఆ రాజులు ఎవరు? ఈ కింద బోర్డు మీద కూడా రాయడం జరిగింది. ఈ రాజులు ఎవరు? ఇది చెప్పుకొని ముగించుకుందాం. వీళ్ళ గురించి బైబిల్లో ఉండదు, ఫస్ట్ అది మైండ్లో పెట్టుకోండి. వీళ్ళు చరిత్రకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడితో బైబిల్ అయిపోయింది, పాత నిబంధన అయిపోయింది. పాత నిబంధన అయిపోయింది కానీ బైబిల్ అయిపోయింది కానీ చరిత్ర అయిపోదు కదా. మనం చచ్చిపోయిన తర్వాత చరిత్ర జరగదా? అలాగే ఈ రాజులందరూ పోయిన తర్వాత, వీళ్ళందరూ మన నాయకులు అందరూ అయిపోయిన తర్వాత బైబిల్ అయిపోయింది. కానీ పారసీక రాజ్యం ఉంది ఇంకాను. అందులో దర్యాబెస్టు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏదో కొన్నాళ్ళు పరిపాలించాడు. ఆ డేట్లు ఇచ్చేస్తున్నా, కావాలంటే నోట్ చేసేసుకోండి. వాళ్ళ చరిత్రలు ఏమో మనకు తెలియదు. చరిత్రలో వాళ్ళ గురించి ఏమైనా రాసి ఉంటే నేను చెప్తాను. ఈ దర్యాబెస్టు క్రీస్తుపూర్వం 424 ఈ దర్యాబెస్టు క్రీస్తుపూర్వం 424 నుండి 405 వరకు పరిపాలించాడు ఈయన. ఆ తర్వాత అర్థహశస్త 2 405 నుంచి 359, క్రీస్తుపూర్వం 405 నుంచి 359 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత అర్థహశస్త 3
359 నుంచి 338 వరకు పరిపాలించాడు. అయితే ఈయన గురించి ఒక చరిత్రలో ఏం రాశాడంటే, ఈ అర్థశాస్త్ర స్త్రీ కాలంలో అంట ఈ యూదులు వలసపోయారంట. కాస్పియన్ సముద్రం అని ఇక్కడ ఉంటుంది. ఈ టైగ్రిస్ నదికి పైన ఈ మూల కాస్పియన్ సముద్రం ఉంటుంది మ్యాప్లో. ఈ కాస్పియన్ సముద్రం వైపు వలసపోయారంటే వీళ్ళు, వలస పంపేసాడంటే వీళ్ళు. ఈ బబులోని వైపు, కాస్పియన్ సముద్రం వైపు ఈ అర్థశాస్త్ర 3 ఈయన ఎందుకు పంపేశాడంటే, యూదులు తిరుగుబాటు చేశారట అప్పుడు ఈ అర్థశాస్త్రం మీద. కాబట్టి వాళ్ళని వలస పంపేశారు ఉంది. తర్వాత ఈ రాజుల కాలంలో ఏం జరిగిందంటే, మనకు బైబిల్లో లేనివి ఇప్పుడు ఈ మ్యాప్లో చూడండి. యెరూషలేములో యోధా మీద కట్టారు కదా వీళ్ళు. ఈ పైన ఈ షోమ్రోన్ ఉంది కదా, ఇక్కడ ఒక గెరిజీం కొండ మీద ఒక దేవాలయం కట్టుకున్నారు వీళ్ళు. ఎవరు? ఈ సమరీలు. యూదులు కళ్ళవలేదు కదా, ఈ శంకరజాతి సమరీలు, ఇశ్రాయేలీలు. వీళ్ళు గెరిజీం పర్వతం ఒక మందిరం కట్టుకున్నారు. అదే సమరయుల మందిరం. కొత్త నిబంధనలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో యేసుప్రభువు చెప్పింది ఈ మందిరం గురించే. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, యెరూషలేములో కానీ ఇక ఈ పర్వతాల మీద కానీ దేవుని ఆరాధించరు. ఈ పర్వతాలు ఉండవు, ఈ యెరూషలేము ఉండదు రాబోతున్న రోజుల్లో. యెరూషలేము మందిరం ఉండదు, ఈ గిరిజీ పర్వతం మందిరం మీద కూడా ఏవి ఉండవు. ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి కాలం వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది. అది ఆయన చెప్పినటువంటి విషయం. తర్వాత ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఈ కాలంలో ఈ రాజులు, ఈ పారసీకుల కాలంలో ప్రధాన యాజకులకి పదవులు ఇచ్చాయి. ఇంతవరకు మనకు బైబిల్ పాత నిబంధన చరిత్రలో ఇశ్రాయేల్ ఐక్యరాజ్యంలో కానీ అహరోను అసలు మొట్టమొదటి ప్రధాన యాజకుడు, ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో కానీ, పోనీ ఐక్యరాజ్య కాలంలో కానీ, ఇశ్రాయేల్ రాజుల కాలంలో కానీ, యోధా రాజుల కాలంలో కానీ ఎప్పుడు కూడా ప్రధాన యాజకులకి పదవులు లేవు. ప్రధాన యాజకుడే. ఎవడో మందిరానికి వస్తే ఆయన గురించి విజ్ఞాపన చేయడం, ఆ బలి తీసుకోవడం, అంతే. అర్పణలు అర్పించే వరకే తప్ప రాజే నాయకుడు, దావీదు నాయకుడు, లేదా సొలొమోను నాయకుడు. అలాగే ఇంకెవరు న్యాయాధిపతులు ఉంటే వాళ్ళు, లేదా ఇంకా ఉంటే ప్రవక్తలు ఉండేవారు. ప్రవక్తలు పవర్ఫుల్గా ఉండేవారు, ఏలియా, ఎలీషా. కానీ యాజకులకి ఎప్పుడు కూడా అంత పవర్స్ లేవు. కానీ ఈ కాలం వచ్చేసరికి ఏమైందంటే, ఈ పారసీకుల కాలం ప్రధాన యాజకులకి ఈ పారసీకులు పదవులు, అవకాశాలు ఇచ్చారు. మీ యోధా ప్రాంతంలో మీ ప్రజల తాలూకు సమస్యలు మీరే పరిష్కారం చేసుకోండి, మీరే యాజకులు, మీరే నాయకులు అని చెప్పారు. అప్పుడు ప్రధాన యాజకుల పదవులకి పోటీ వచ్చేసింది. ఎప్పుడైతే నాయకత్వం ఇచ్చేసారో, యాజకత్వం నాయకత్వం రెండును, అంటే ఈలే రాజు ఈలే యాజకులు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమైందంటే చరిత్రలో, రేపు వచ్చే క్లాసులో మనం చూస్తుంటాం, గ్రీక్ పాలన వచ్చినప్పుడు ఈ ప్రధాన యాజకుల పోటీ కోసం వీళ్ళు కొట్టుకు చేస్తుంటారు. దీన్ని ఏలాంపాట కూడా పెడతారు. ఎవరు ఎక్కువ డబ్బు చెల్లితే వాళ్ళే ప్రధాన యాజకుడు. కానీ అసలు ప్రధాన యాజకుడు అన్నది లేవి గోత్రానికి చెందినవాడు, కహాతు గోత్రానికి చెందినవాడే, అహరోను సంతానమై ఉండాలి బైబిల్ ప్రకారంగా. కానీ ఈ కాలం దాటిన తర్వాత ఎవడ పెడితే ఆడే యాజకుడు, ఎవడు డబ్బు ఇస్తాడే, ఎవడు ఎక్కువ డబ్బు పంచి పెడితే ఆడే ఓట్లు గెలుస్తాడు, వాడే నాయకుడు అయిపోతున్నాడు. అయితే దేవుని ఏర్పాటు కాదు అది. వెనకాల జనబలం ఎవరుకుంటుందా, వెనకాల డబ్బు బలం ఎవరుకుంటే ఆడే నాయకుడు అయిపోతున్నాడు. ఇప్పుడు సేమ్ అప్పుడు అలాగే అయిపోయింది వీళ్ళకి కూడా. ఇంతవరకు అలా కాదు, దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు యాజకుడిని. అంటే ఈ పారసీకుల కాల ప్రభుత్వంలో మనకి ఏం జరిగింది, గిరిజీం పర్వతం మీద సమరులు దేవాలయం కట్టారు, ప్రధాన యాజకులకి పదవులు వచ్చే, యూదులు వలసపోయారు అని మనకు అర్థమవుతుంది. ఇక అరిశేషు గురించి డేట్ రాసేసుకోండి. 338 నుంచి 336 అరిశేషు. ఇక దర్యావేషు 3 లాస్ట్ వాడు 336 నుంచి 331. 336 నుంచి 331. ఈయన కాలంలోనే పారసీక ప్రభుత్వం ఓడిపోయి గ్రీక్ ప్రభుత్వం వచ్చింది. అలెగ్జాండర్ చక్రవర్తి ఈయన ఓడించాడు. అర్పెలా యుద్ధంలో గ్రీకు రాజు మహా అలెగ్జాండరు దర్యావేషు IIIని ఓడించి పారసీక రాజ్యాన్ని గ్రీకు రాజ్యంగా స్థాపించాడు. మీరు మ్యాప్లో చూస్తే గ్రీకు రాజ్యం ఇక్కడ ఉంటుంది. ఇది గ్రీకు, ఇంకా పైన రోము, మధ్యధర సముద్రం పైన ఐరోపా ఖండంలో.
ఓకే, దీంతో మాదీ పారసిక రాజ్యం అంతమొందింది. ఇప్పుడు నెక్స్ట్ దేవుని చిత్తం అయితే వచ్చే వారం గ్రీక్ సామ్రాజ్యం గురించి చూస్తాం. అది కూడా అన్యరాజ్యమే. ఇది ప్రియులారా ఈ తాలూకా రాజ్యం తాలూకా వివరాలు. ఇప్పుడు ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి ముగించే ముందు. మాదీ పారసిక రాజ్యం క్రీస్తుకు పూర్వం 538 నుంచి 331 వరకు వీరు ప్రపంచాన్ని పరిపాలించారు. ఆ కాలంలో యోధా నాయకుడు జెరుబ్బాబేలు, ఆయనకు మందిరం కట్టుకోమని ఆజ్ఞాపించింది మొట్టమొదట కోరెస్. ఈ కోరెసే బబులోను రాజ్యాన్ని జయించి రాజ్యాన్ని స్థాపించాడు, పారసిక రాజ్యాన్ని. ఆయన తర్వాత ఆయన కొడుకు కాంపిసేస్ వచ్చాడు, మందిరం కట్టుకోకన్నా ఆపు చేయించాడు. ఆ తర్వాత స్మెర్డిస్ అని ఒకడు వచ్చాడు, ఆయన ఒక నరహంతకుడు, ఆయన కూడా మందిరం కట్టుకోకన్నా ఆటంకపరిచాడు. ఆ తర్వాత దర్యావేస్ అని ఒక రాజు వచ్చాడు. ఈ రాజు మందిరం కట్టుకోవడానికి మళ్ళీ ఆజ్ఞాపించాడు. కోరేష్ రాసిచ్చిన దస్తావేజులన్నీ తీసి ఒకప్పుడు ఇది ఆజ్ఞాపించినటువంటి రాజు ఆజ్ఞాపించి అధికారం ఇచ్చాడు మహాప్రభుత్వమే, కాబట్టి వీళ్ళు ఆటంకపరిచారు ఈ దుర్మార్గులు, కాబట్టి ఇది మళ్ళీ యథాప్రకారం కట్టుకోమని జెరుబ్బాబేలుకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ కాలంలో అగ్గే జకర్యా ప్రవక్తలు వచ్చారు, ప్రోత్సహించారు యూదుల్ని. ఆ రకంగా వాళ్ళు మందిరం కట్టుకున్నారు. ఈ మందిరం జెరుబ్బాబేలు మందిరం. ఫస్ట్ మందిరం సొలొమోను మందిరం, ఈ మందిరం జెరుబ్బాబేలు మందిరం. పాత నిబంధనలు ఈ రెండు మందిరాలు. ఇది ఎజ్రా గ్రంథం రిఫరెన్స్. ఆ తర్వాత ఎస్తేరు చరిత్ర జరిగింది. అంటే ఎజ్రా గ్రంథం 1 నుంచి 6 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఎస్తేరు చరిత్ర జరిగింది. ఎస్తేరు గ్రంథం చదివేటప్పుడు అహస్వేరోషు రాజు అక్కడ శోషణ కోటలో ఉన్నారు వీళ్ళు. మరి అక్కడ హామాను కుట్ర నుంచి యూదుల్ని విడిపించడం, మొర్దెకైని ఎస్తేరుని కూడా దేవుడు హెచ్చించాడు యూదుల మధ్య. అది మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత ఎజ్రా నాయకత్వం జరిగింది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఈ స్టోరీ ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో కూడా ఈ స్టోరీ మనం ఇందాక 8వ అధ్యాయంలో చూసాం. ఈ ఎజ్రా అన్నవాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈయన నెహెమ్యాకి సమకాలికుడిగా ఉంటాడు. జెరుబ్బాబేలు తర్వాత వచ్చాడు ఈయన. కాబట్టి ఈయన అర్థశాస్త్ర కాలంలో 7వ సంవత్సరంలో యూదుల దగ్గర ఇక్కడి నుంచి ఈయన కూడా ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి ఆ నది దగ్గర మేము 3 దినాలు ఉపవాసం ఉన్నాం, మాకు మా పిల్లలకు మా వస్తువులకు కాపుదలు దేవుడు ఇచ్చాడు అంటాడు ఎజ్రా. ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టుగా రెండో బ్యాచ్ జెరుబ్బాబేలు మొదటి బ్యాచ్ అయితే, రెండో బ్యాచ్ ఎజ్రా. అక్కడ 50,000 మంది నుంచి వస్తే ఈయన కాలంలో 1500-1700 మధ్య జనాలు కొద్దిమంది వచ్చారు. ఈయన కాలంలో జరిగిన స్టోరీ ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం. ఆ తర్వాత నెహెమ్యా చరిత్ర మనం చూడాలి. నెహెమ్యా చరిత్రలో కూడా సేమ్ రాజే. ఈ రాజులోనే 20 సంవత్సరాల పరిపాలనలో నెహెమ్యా వచ్చాడు. వచ్చిన తర్వాత యెరూషలేములో గోడ కట్టాడు. 52 దినాల్లో గోడ కట్టేశాడు. ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు కూడా దేవుడి హస్తం వీళ్ళకి తోడై ఉన్నందున అది సక్సెస్ అయింది. కాబట్టి ఈ కాలంలోనే మలాకీ ప్రవక్త ఈయనకి సమకాలికుడు. దీంతో ప్రవక్తల గ్రంథాలు అయిపోయి, చరిత్ర గ్రంథాలు అయిపోయి, మొత్తం పాత నిబంధన అంతా కూడా అయిపోయింది. అయితే పాత నిబంధన మలాకి అయిపోయిన తర్వాత, చరిత్ర అంతా అయిపోయిన తర్వాత, వాళ్ళ యూదులు పారసీక చరిత్రలో వాళ్ళు రాసుకున్న విషయాలు, మరి భూగర్భ శాస్త్రవేత్త తవ్వకాల్లో దొరికినటువంటి పురావస్తు ఆధార ప్రకారంగా, వాళ్ళు రాసుకున్న శిలాశాసనాల ఆధారంగా చరిత్రలో ఏమర్థం అవుతుందంటే, ఆ తర్వాత మరి కొంతమంది రాజులు దీన్ని పరిపాలించారు. ఆ రాజుల కాలంలో యూదులు వలసపోయారు. ఆ రాజుల కాలంలో ప్రధాన యాజకులు పదవులు పొందుకున్నారు. ఆ రాజుల కాలంలో గిరిజిం పర్వతం మీద ఇంకొక మందిరాన్ని కట్టుకున్నారు యూదులు, సామ్రాయులు. చివరికి ఆ రాజు అయిన దర్యావేషు 3 కాలంలో ఈ రాజ్యం అంతమొందింది. దీన్ని ఎవరు అంతమొందించారంటే గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ చక్రవర్తి. దానియేలు గ్రంథంలో ఉన్న మేకపోతు ఈయనే. దానియేలు గ్రంథంలో చిరుతపులి ఈ రాజ్యమే. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ బంగారం, వెండి, ఇత్తడి ఉంది కదా, ఆ ఇత్తడి ఈ రాజ్యమే. ఇది మనకి మాదీ పారసికుల రాజ్యం ప్రారంభం. బబులోను జయించి వచ్చారు, మరలా గ్రీకుల చేతిలో ఓడిపోయారు. అయితే అందరికన్నా ఎక్కువ కాలం, ఇంచుమించు 200 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు. అస్సూరు కన్నా బబులోను 70 సంవత్సరాలే పరిపాలించారు. ఎక్కువ కాలం పరిపాలించింది మాదీ పారసీకులు. అంతేకాదు మన ఇండియాకు కూడా వాళ్ళకున్న 127 సంస్థానాల్లో మన ఇండియా వరకు కూడా వీళ్ళు వ్యాపించారని మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో గట్రా. చాలా విస్తారమైన సామ్రాజ్యాన్ని వీళ్ళు పరిపాలించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇది ప్రియులారా ఈరోజు మన క్లాస్ తాలూకా ఇన్ఫర్మేషన్. ఇంకా మిగతావన్నీ మీకు రాజుల గురించి కూడా అర్థమైపోయింది. ఈ కోరెస్ ఎవరో మీకు ఆల్రెడీ చెప్పేశాం, కాంపిసేస్ ఎవరో చెప్పాను. ఈయన కొడుకు కాంపిసేసు తర్వాత ఈడు ఒకడు స్మెర్డిస్ నరహంతకుడు, ఆ తర్వాత దర్యావేషు. ఈ దర్యావేషు కొడుకే అహస్వేరోసు.
కోరేసుకి సంబంధించిన కొడుక్కి వీళ్ళిద్దరికి సంబంధించిన వాడు దర్యావేశు కాదు, కాకపోతే కుటుంబం వాళ్ళదే. కానీ దర్యావేశు కొడుకు అహస్వేరోషు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. మళ్ళీ ఈయన కొడుకు అర్థహస్త. ఈయన ఎస్తేరు భర్త, ఈయనేమో వస్తీ కొడుకు అర్థహస్త. ఈ రాజు ఇజ్రా నెహెం ఇద్దరికి సమకాలికుడు. ఇది మనకి బైబిల్ సంబంధించినటువంటి చరిత్ర. మీరు ఈ బైబిల్ మ్యాప్ చూసుకుంటూ ఆ కాలక్రమం ప్రకారంగా మన బైబిల్ చదివితే పదే వీడియో వినండి. మీరు చూసుకుంటూ పదే వింటూ మీరు ప్రాక్టీస్ చేయండి. చరిత్ర ఈజీగా అర్థమవుతుంది. ఒకేసారి వింటే కొద్దిగా కొత్తగా ఉంటుంది. కాబట్టి కొద్ది ప్రాక్టీస్ మీరు పెంచుతుంటే ఇలాంటి అస్సూర్ రాజ్యమైనా, బబులోన్ రాజ్యమైనా, మాదీ పార్షిక రాజ్యమైనా, దీని తర్వాత గ్రీక్ రాజ్యమైనా, తర్వాత మక్కాబీలు చూస్తాం మనం. మక్కాబీల చరిత్ర అయినా ఇవన్నీ చూసిన తర్వాత మనం కొత్త నిబంధనకి వెళ్తున్నాం. కాబట్టి ఈ పాత నిబంధన కంప్లీట్గా అర్థం అవ్వాలంటే ఈ అన్యరాజ్యాల చరిత్రలు మీరు పదే వింటుండాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి. కాబట్టి ఆ విధంగా దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఇంతవరకు నన్ను మరి ఈ విధంగా బైబిల్ స్టడీలో ఇక్కడ నడిపించిన విధానం స్తుతిస్తున్నాను. అన్నిటికన్నా నాకు ఈరోజు చాలా ఆనందం ఏంటంటే మా ఆవిడ నాతో పాటు వచ్చింది వాళ్ళ బైబిల్ క్లాస్కి. దేవుని కృప. ఎందుకంటే మా ఇద్దరం ఎలాగున్నామంటే మీకు, ఎందుకంటే మా ఆవిడ ఇదే కదా చూడడం మీరు. మళ్ళీ రేపు పొద్దున్న బండి మీద కనపడ్డది అనుకోండి మా ఆవిడ, ఏంటి సంతోష్ గారు వైజాగ్ వచ్చిన తర్వాత వేరే కాపరేటర్ ఏంటి, ఎవరో ఆ అమ్మాయిని తిప్పుతుండ్రు అనుకుంటారు మీరు. మా ఆవిడని తెలియక మీకు. మా ఇద్దరం బైబిల్ స్టడీలో ఇప్పుడు నేను పుస్తకాలు రాసిన తర్వాత చెప్పి ముగించేస్తాను. 2005లో అంటే ఇద్దరు ఒకసారి బాప్తీసం తీసుకున్నాం కాకినాడ విలియమ్స్ గారి దగ్గర. ఒకేసారి ప్రభులోకి వచ్చాం. 2001లో నుంచి నా కష్టాలతో పాటు నా అడుగుజాడల్లో నా భార్య నడుస్తుంది. ఈవేళ భూమి మీద నా కుటుంబం ఈ స్థితిలో ఉండడానికి కారణం మా ఆవిడ ఒకటి, పరిచర్య ఒకటి ఉంది, ప్రార్థన. ఈ రెండు నాకన్నా ముందు ఉంటుంది. పరిచర్య బాగా చేస్తుంది, ప్రార్థన బాగా చేస్తుంది. కొద్ది బైబిల్ చదవడం అర్థం చేసుకోవడం ఒక కష్టం, చదువు తక్కువ కనుక. నాకన్నా అందరూ మాత్రం ముందు అడిగా. అయితే నాతో పుస్తకాలు రాసిన తర్వాత మేము మొత్తం స్టూవర్ట్పురం దగ్గర నుంచి అవతల భీముడిపట్నం వరకు కూడా ఈ అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, వైజాగ్ కూడా నేను రాసిన పుస్తకాలన్నీ కూడా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో నాతో పాటు కూడా పరిచయం చేసి పడుకుండేది. నేను ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుండేది ఆవిడ. ఆ రకంగా లాడ్జీలు కాదు, గ్రౌండ్లలో పడుకుండేవారు మేము ఆ రోజుల్లో. నా బుక్స్ పరిచయని ఆ రకంగా సువార్త చేసాం. అంటే నా కుటుంబం ఆ రకంగా సహకరించింది. నా భార్య సహకారం చాలా ఎక్కువ. నాకు ప్రార్థనా సహకారం, పరిచయ సహకారం. నేను ఎన్నిసార్లు మంచం మీద ఉంటే నాకు మంచం మీద ఉన్నప్పుడు కూడా పరిచయం చేసింది. కాబట్టి గొప్ప నాకు అంటే కుటుంబానికి సంబంధించిన జీవిత భాషమే కాదు కానీ ఒక ఆత్మ సంబంధ పరిచయం కూడా నాకు పాలిభాగస్త్రాలుగా సహకారిగా దేవుడు ఇచ్చాడు. జనవరి 16, 17 తారీఖుల్లో 2వ రాకడ సభల్లో మీ ఇద్దరం రాజమండ్రి మీటింగ్లో అటెండ్ అయ్యాం. అక్కడ మా ఆవిడ వాళ్ళందరికీ మా ఆవిడ నన్ను తెలుసు, మీకు ఎవరో తెలియదు కదా, అందుకని పరిచయం చేస్తున్నాను. అందుకని ఇప్పుడు మరలా 2 నెలల తర్వాత మరలా ఇప్పుడు దుబ్బాడ మరి విఎస్పి రావు గారి చర్చిలో, శాంతి సంఘంలో ఈ విధంగా బైబిల్ స్టడీలో దేవుడు మమ్మల్ని సమకూర్చారు. వారం రోజులైంది వచ్చి ఇక్కడే ఉన్నారు. మరి ఇక్కడికి అక్కడికి తిరుగుతుంటాం మేము. ఇప్పుడు జామిలో ఉంటామా, వైజాగ్లో ఉంటామా, రాజమండ్రిలో ఉంటామా, ఆవిడకి తెలియదు, నాకు తెలియదు. అప్పుడేమో మొదటేమో పిల్లల గురించి అయితే బైబిల్ కోసం ఎక్కువ తిరిగి ఇద్దరు కలిసి తిరిగారు ఎక్కడికి వెళ్ళా. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి తిరగడానికి అవకాశాలు లేకపోతున్నాయి. ఇక్కడ ఒక మనవరాలు వినోద్ కూతురు వీళ్ళు, ఇక్కడ అక్కడే కార్తీక్ కూతురు ఇద్దరు, వాళ్ళిద్దరు. మరి ఈ పిల్లలు చూసుకోవాలి, పక్క కుటుంబాన్ని చూసుకోవాలా. ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు, మాకు పెన్షన్లు లేవు. మమ్మల్ని ఎవరు దేవుడు పిల్లల ద్వారా పోషిస్తున్నాడు. కాబట్టి మరి పిల్లలు చూసుకోకపోతే కుటుంబానికి ఉపయోగపడిపోతే ఇంకెందుకు మేము. అందుకని కుటుంబానికి ఉపయోగపడాలి. కాబట్టి ఆవిడ రాజమండ్రిలో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఇద్దరు ఒకసారి కలుగుతున్నాం, ఒకసారి మధ్య దారిలో కలుగుతున్నాం. అమ్మ నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి బస్సులో బాగా చెప్పుకుంటున్నాం. ఆ రకంగా అంటే పరిస్థితి అలాగ అవుతుంది. ఇప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచాం. మీకు చెప్తున్నా అంటే పోయిన నెల అంతా డిసెంబర్ క్రిస్మస్ నుంచి జనవరి వరకు ఆ నెల అంతా ఇద్దరు రాజమండ్రిలో ఉన్నాం. కొంతమంది దీన్ని ఎలాగంటే ఈ సైతాన్ సంబంధులు, సైతాన్ కూడా ఇలా వాడుకుంటున్నారు కొంతమందిని. ఈయన ఏంటి అలా ఆవిడని వదిలేసాడా ఏంటి, ఆవిడ ఎక్కడ ఉంది, అక్కడ ఉన్నాడు ఏంటి, ఫోన్ చేసి బైబిల్ నేర్పండి, బైబిల్లో డౌట్లు ఆడట్లేదు. మీ ఆవిడ ఎక్కడ ఉందండి, మీరెక్కడ ఉన్నారు, నా ఆవిడ గురించి నా గురించి నీకెందుకు పైనకి మేలోడా, నాకు చాలా ఒళ్ళు మండిపోతుంటుంది. మా ఆవిడ ఎక్కడుందా, మా అమ్మాయి ఎక్కడుందా, మా మనవరాలు ఎక్కడుందా, నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పడానికి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. నీకు బైబిల్ ఏమైనా కావాలో చెప్పి నేను రెడీ, రమ్మంటే వస్తాను, నా సాక్ష్యం చెప్పమని చెప్తాను, ఇప్పుడు నా పరిచయం ఏంటి చెప్తాను. అది కానీ మీ ఆవిడ ఎక్కడుంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, మీ ఆవిడ ఎక్కడ ఉందేటి, నువ్వు ఎక్కడ ఉన్నావేటి, మీ ఆవిడకి వేరే పెళ్లి చేసి నువ్వు కానీ వేరే పెళ్లి చేసుకున్నాను. యాదవ ఆలోచనలు, సైతాన్ ఆలోచన, సైతాన్ బ్యాచ్ ఇది. ఎంతో విసిగించేస్తున్నారండి నన్ను. మళ్ళీ ఆత్మీయులే వాళ్ళు, వాళ్ళేం ఆత్మీయులు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్కోసారి కలిసి ఉంటాం, ఒక్కోసారి విడివిడిగా ఉంటాం. దేవుడి పని ముఖ్యం. మన ముందు ఇంతవరకు పిల్లలు ఇచ్చాడు, పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఇంతగా ఈ స్థితికి తీసుకొచ్చాడు. మేము ఇతను తీర్మానం చేసుకున్నాం, ప్రభువా మా పిల్లలుగా నువ్వు బతికిస్తే, నా కుటుంబాన్ని బతికించి మా కుటుంబాన్ని కట్టి మరలా మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము ఇద్దరం కలిసి ఈ సాక్ష్యాలు చెప్తాం, అనేకుల దగ్గరికి వెళ్ళి నేను ప్రకటిస్తామని
దేవుడితో తీర్మానం చేసుకున్నాం, కానీ ఇప్పుడు కుటుంబ పరిస్థితి పెట్టి ఒకసారి కల్లాపోతున్నాం. పిల్లలు కొద్దిగా ఎదిగిపోయారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ మేము ఫ్రీ అయిపోతాం. అప్పుడు తర్వాత ఇంకోటి నాకు ప్రాబ్లం, నాకు ఈ నరాల బలహీనత, ఈ చర్మవ్యాధి ఇవన్నీ కూడా సోరియాసిస్ వల్ల మా ఆవిడ నేను ఎక్కడ పెడతా, కారు కాదు కదా నాకు, బండి మీద నేను నా బండి నేను డ్రైవ్ చేసుకోగలను, నా వెనకాల ఇంకోటి కూర్చుంటే డ్రైవ్ చేయలేను నేను. కాబట్టి శరీర రీతిగా నేను బలహీనుడిని. పోనీ ఏ బస్సులో ట్రైన్లో అయితే ఎక్కడికైనా తీసుకుపోతాను, కారులోనైతే. అదో ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇవన్నీ కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా ఏదైనా దేవుడి చిత్తంలో మేము ఉన్నాం. దేవుడు మా కుటుంబాన్ని వర్ధిల్లు చేస్తున్నాడు, దేవుడు మా పరిచయం కూడా వర్ధిల్లు చేస్తున్నాడు. ఈవేళ ప్రతిరోజు ఖాళీ లేకుండా పని ఉంది నాకు. బైబిల్ స్టడీస్, ఈ తాలూకా ఆదివారాలు అన్నీ కూడా అన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చింది వేసవికాలం. అసలు నేను వెళ్ళలేనని మాట్లాడుతుంటే నీరసం వచ్చేస్తుంది, ఇన్నాళ్ళు మాట్లాడలేకపోతున్నాను. దీని గురించి ఈ టెన్షన్లు, ఈ ఆలోచనలు నేను దీని మీద ఉంటే వాళ్ళే ఈ ప్రశ్న వేసి ఈ టైప్ ఆఫ్ అంటే కొంతమంది అంతే, దాన్ని మనం ఏం చేయలేం. అందుకే మీరు కూడా అపార్థం చేసుకోకండి, మీరు అనవసర పాపలో పడకండి. కాబట్టి మా ఆవిడ రేపు పొద్దున బండి మీద మీరు చూసేటప్పుడు సంతోష్ గారు మరి ఫ్యామిలీ మళ్ళీ ఇంకో ఫ్యామిలీ కాదు, ఆ ఫ్యామిలీ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మా గురించి ప్రార్థన చేయండి, మా పరిచయం గురించి. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా మా ముందు నిలిపేము. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇది ప్రియులారా మా సాక్ష్యం, మా పరిచర్య, మా గురించి మా కుటుంబం ప్రార్థన చేయండి. ఇంకా మనం రాబోతున్న రోజుల్లో ఇంకా గొప్ప పరిచర్య చేయాల్సిన పని ఉంది, చాలా భారం ఉంది. కాబట్టి వైజాగ్ విజయనగరం జిల్లాలో చాలా అద్భుతంగా వాడుకుంటున్నాడు. ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మరి గత సంవత్సరాల్లో వాడుకున్న దానికన్నా ఎక్కువ వాడుకుంటున్నాడు ఇప్పుడు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పరిచయం జరిగింది. నేనే తిరుగుతున్నాను అసలు అన్నట్టు ఉంటుంది. శనివారం నాడు జామి వెళ్ళాను, ఆదివారం నాడు గంధవరంలో బైబిల్ స్టడీ ఓపెన్ చేశాను, ఆ రాత్రి గంధవరంలో ఉన్నాను, సోమవారం ఉదయం వైజాగ్ వచ్చాను, మరలా మంగళవారం ఉదయం మళ్ళీ జామి వెళ్ళాను. నిన్న మళ్ళీ బైబిల్ క్లాస్ చూసుకొని నిన్న అంతా బైబిల్ సెమినార్ చూసుకుని మళ్ళీ రాత్రి వచ్చాను. అంటే ఈ విధంగా మళ్ళీ రేపు శుక్రవారం మళ్ళీ వెళ్ళాలి, శనివారం వెళ్ళాలి, ఇలా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కూడా 55 కిలోమీటర్లు ఒక పక్క జర్నీ బండి మీద 2 వీలర్ మీద తిరగడానికి. ఈ వయసులో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో ఈ రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చి, వైజాగ్ నుంచి జామి విజయనగరం జిల్లా ఇవన్నీ ఇన్ని బైబిల్ స్టడీలో వస్తున్నారు అంటే నిజంగా నూతన శక్తి, నూతన బలం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి బలపరుస్తున్నాడు కాబట్టి ఇది చేయగలుగుతున్నాడు. అందరూ అర్థం చేసుకుంటున్నారు. మీకు ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు నాకు ఎక్కువ అయ్యారండి. నాకు మొత్తం ఈ 4 జిల్లాల్లో కాక నా పుస్తకాలు చదివిన వాళ్ళందరూ కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా బాగా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరి ప్రార్థన దేవుని కృప వల్ల నేను నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నాం. మా పరిచయం కూడా కొనసాగుతుందని నమ్ముతున్నాను. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక, ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడిని దీవించి దేవుడు మహిమ పొందిన గాక. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. గాడ్ బ్లెస్ యూ.